नमस्ते सर। मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఇత్ సంధ్యా ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న ఉపదేశే అజనునాసిక ఇత్, ఉపదేశ్ అంటే మహర్షి పాణిని రచించినటువంటి 5 ఉపదేశాలు, 5 గ్రంథాలు, అష్టాధ్యాయి, ధాతుపాఠ్, ఉనాది సూత్ర, గణపాఠ్, లింగానుశాసనం. ఇందులో చెప్పబడినటువంటి అనునాసిక అచ్ ఏదైతే ఉందో, అంటే మహర్షి కొన్ని చోట్ల అనునాసిక అచ్ అని చెప్పి నిర్ధారించారు, కొన్ని వర్ణాలు నిర్ధారించబడ్డాయి. ఆ వర్ణాలకు ఈ సూత్రము ఇత్ సంధ్య అని పేరు పెడుతుంది. ఇత్ అని ఒక నామకరణం చేస్తుంది. ఇత్ అని నామకరణం ఎందుకు చేస్తామంటే, ఆ నామకరణం చేసిన ఇత్ వర్ణానికి హలంత్యం తస్య లోపః అనే సూత్రం వచ్చేసి లోపం చేస్తుంది. ఇది ప్రయోజనం. ఆ ప్రయోజనం కొరకు ఇత్ సంధ్య అని పేరు పెట్టుకుంటాము. అలాగే లోపం అంటే ఏమిటన్నప్పుడు అదృష్టం లోపః వచ్చేసి కనిపించకుండా చేయడానికి లోపం అంటాము అని చెప్పి ఆ సూత్రం చెప్తుంది. ఈ రకంగా మనము ఈ 5 గ్రంథాల్లో మహర్షి పాణిని రచించినటువంటి 5 ఉపదేశాల్లోంచి గ్రంథాలు, అంటే రచించినటువంటి గ్రంథాల్లోంచి ఏదైనా కావచ్చు, అది ధాతువు కావచ్చు, ప్రాతిపదికం కావచ్చు, ప్రత్యయం కావచ్చు, ఆగమం కావచ్చు, ఆగమం కావచ్చు, ఆదేశం కావచ్చు, ఏదైనా కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎక్కడైతే నిర్ధారించబడ్డాయో అనునాసిక అచ్చుతో కూడుకున్న వర్ణం అయితే ఉందో వాటన్నిటికీ ఈ సూత్రం ఇత్ అని నామకరణం చేస్తుంది. సో ఇత్ సంధ్య కలిగిన ప్రయోజనం, ముఖ్య ప్రయోజనం తస్య లోపః తోటి లోపం చేయడం ప్రయోజనం అండి. అస్తు. అదే క్రమంలోనే ఇదేమో అచ్చులకు ఇత్ సంధ్య అని పేరు పెట్టింది. నెక్స్ట్ 3వ సూత్రము హలంత్యం. హలంత్యం ఇదేమంటుంది చెప్పుకున్నాం. ఉపదేశే అంత్యం హల్ ఇత్ సంధ్యకో భవతి. ఉపదేశే అంత్యం హల్ ఇత్ సంధ్యకో భవతి. ఉపదేశంలో అంటే మహర్షి పాణి రచించిన గ్రంథంలోంచి అంతిమ హల్ వర్ణం ఏదైతే ఉందో దానికి ఇత్ సంధ్య అని పేరు వస్తుంది. దానికి ఏమొస్తుంది? ఇత్ సంధ్య అని పేరు వస్తుంది అన్నమాట. అది నిన్న చూసాం. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి దీన్ని అర్థం చూడండి. ఉపదేశే అంటే అంత్యం హల్, అంతిమ హల్ వర్ణం. అంతిమ హల్వర్ణం ఏ దానికి అంతిమ హల్వర్ణము? అది ధాతువు కావచ్చు, ప్రత్యయం కావచ్చు, ప్రాతిపదికం కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఏ దానికైతే అంతిమంలో హల్వర్ణం ఉంటే చాలు, అది ఏదైనా తీసుకోండి. 5 ఉపదేశాల్లోంచి మహర్షి పాణిని రచించినటువంటి 5 గ్రంథాల నుంచి ఏదైనా తీసుకోవచ్చు. అందులో అంతిమ హల్వర్ణానికి ఇది ఇత్ సంధ్య అని పేరు పెట్టేస్తుంది. హల్ వర్ణానికి మాత్రమే, హల్లు ఏక అచ్చ రహితమైనటువంటి హల్ వర్ణానికి మాత్రమే ఇత్ సంధ్య అని పేరు పెట్టేస్తుందండి. తో కాబట్టి ఈ సూత్రం ఇత్ సంధ్య పేరు పెట్టింది. నెక్స్ట్ స్లైడ్ మార్చినాక 3వ సూత్రము. తో హలంత్యం అని మనం చూసాము. దాని యొక్క అర్థము ఆ ఈ ఉన్ లో అంతిమ నకారం ఉంది. ఇక్కడ ఆ ఈ ఉన్ లో అంతిమ నకారానికి ఇత్ సంధ్య అని పేరు పెట్టామన్నమాట. ఇత్ సంధ్య ప్రయోజనం ఏం చెప్పుకున్నాము? తస్య లోపః అనే సూత్రం ప్రకారంగా లోపం చూడమే దీని యొక్క ప్రయోజనం అని కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒక ప్రశ్న, ఒక సందేహం ఏంటంటే, ముందు హలంత్యం అనే సూత్రం ఇప్పుడు ఇత్ సంధ్య పెట్టింది. ఎవరికి? ఆ ఈ ఉన్ లో అంతిమ హల్ వర్ణానికి ఇత్ సంధ్య. ఈ సూత్రం ఇప్పుడు తయారైంది, ఇప్పుడు పెట్టిందాను. కానీ ప్రత్యాహారంలో హల్ ప్రత్యాహారం ముందే ఉంది మనకు. హల్ ప్రత్యాహారం ఎలా తయారైంది? ఆది వర్ణము అంతిమ ఇత్ సంధ్యక వర్ణంతో కలిసి ప్రత్యాహారం తయారవుతుంది.
అంటే ఇది సూత్రం వచ్చేసి ఇట్స్ అని పేరు పెడితే అది అక్కడ ప్రత్యాహారం తయారవుతుంది, అది అక్కడ ప్రత్యాహారం తయారవుతుంది అన్నమాట. కానీ ఈ సూత్రంగా ఇట్స్ అని పేరు పెట్టలేదు. ఇంకోటి ఇక్కడ అక్కడ హల్ ప్రత్యాహారం తయారవుతుంది, ఇక్కడ హలంత్యం సూత్రం తయారవుతుంది అన్నమాట. అక్కడ హలంత్యం సూత్రం కూడా ఎలా తయారవుతుంది, హల్ ప్రత్యాహారం తయారవుతుంది, ఇక్కడ హలంత్యం సూత్రం తయారవుతుంది. ఇక్కడ ఎందుకంటే హలంత్యం సూత్రం తయారు చేయాలని కూడా హల్ ప్రత్యాహారం కావాలి. హల్ ప్రత్యాహారం కావాలి అంటే హలంత్యం అనే సూత్రం ఇట్స్ అని పేరు పెట్టాలి. ఎందుకంటే హల్ వర్ణానికి పేరు పెట్టుకుంటాం అంట. కాబట్టి రెండు రకాలుగా చూస్తే అన్యోన్యాశ్రయ దోషం అంటే ఇది ఉంటే అది, అది ఉంటే ఇది ఉంది అని చెప్పి రెండు ఒకదానికొకటి పరస్పరం ఆశ్రయంగా ఉన్నాయన్నమాట. అంటే హలంత్యం హల్ ప్రత్యాహారం హలంత్యం అనే సూత్రమే డిపెండ్ అయింది, హలంత్యం అనే సూత్రము హల్ ప్రత్యాహారమే డిపెండ్ అయింది అన్నమాట. అక్కడ హల్ ప్రత్యాహారం తయారవుతుంది, ఇక్కడ హలంత్యం సూత్రం తయారవుతుంది. అక్కడ హలంత్యం అనే సూత్రం ఇత్తని పేరు పెడితే అక్కడ హల్ ప్రత్యాహారం తయారవుతుంది. ఈ రెండు పరస్పరం ఒకదానికొకటి అన్వయంగా ఉన్నాయా, పరస్పరం ఆశ్రయంగా ఉన్నాయా? కాబట్టి ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఇది ఇట్స్ అని పేరు పెట్టినా అక్కడ హల్ ప్రత్యాహారం తయారవుతుంది, హల్ ప్రత్యాహారం తయారవుతుంది, అక్కడ హల్ ప్రత్యాహారం తయారవుతుంది, ఇక్కడ హలంత్యం సూత్రం తయారవుతుంది. కాబట్టి రెండు ఒకదానికొకటి అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది అన్నమాట. అర్థమైంది ఇక్కడ సందేహము? కాబట్టి ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి? సమాధానం ఏంటంటే ఇక్కడ అందుకే సమాసంలో నిన్న స్లైడ్ మార్క్స్ వెళ్తా ఇక్కడ హలంత్యం అనే సూత్రంలో ఇక్కడ మన సమాసం చెప్పుకున్నాము. హస్యలా హస్య లా హస్య లా అంటే హకారం యొక్క లా ఏంటండి, హకారం యొక్క లానే హల్ అంటామండి. మహోదయ వినిపిస్తుందండి? వినిపిస్తుంది మహోదయ. హస్య ఇల్లు ఉంది మహోదయ. ఇక్కడ మన సమాసం ఏం చేసామో ఒకసారి చూడండి, హలంత్యం సూత్రం చూడండి. హస్య ల్ హల్ అంటే హస్య షష్ఠి భక్తి ఏకవచనంలో ఉంది లా అంటే హకారం యొక్క లా, దాన్ని హల్ అని చెప్పాం. హకారానికి ఏదైతే లా ఉందో దాన్ని హల్ అని చెప్పాం. సమాసం ఎలా ఇట్స్ అని చెప్పి పెట్టినా హకారం యొక్క లానే హల్ అని చెప్పాము అని చెప్పి ఇక్కడ విగ్రహవాక్యం చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత హల్చా హల్చా ఇజ్ ఈక్వల్ టు హల్ అయిపోయింది. హల్చా హల్చా ఇజ్ ఈక్వల్ టు హల్ అయిపోయింది. అంటే రెండు హల్లు ఉన్నాయి, ఇది హల్లు ఇది హల్లు, అలాగా ప్రత్యేకమైన వర్ణం కూడా హల్లు వర్ణమే. హల్చా 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 ఇజ్ ఈక్వల్ టు మొత్తం హల్లు. అంటే ఇక్కడ స్వరూపము అనేది సమానంగా ఉంది, హల్ అనేది స్వరూపము సమానంగా ఉంది. స్వరూపం సమానంగా ఉన్నప్పుడు అవుతుంది స్వరూపానం ఏకశేష ఏక విభక్తో ప్రకారంగా ఒకటే మిగులుతుంది. రూపాలు సమానంగా ఉన్నప్పుడు ఒకే విధంగా ఉన్నప్పుడు ఏకశేషం అవుతుందంట, ఒకటే శేషంగా మిగులుతుంది, ఒకటే మనకు మిగులుతుంది అన్నమాట. అందుకే స్వరూపానం ఏకశేష ఏక విభక్తో ప్రకారంగా ఇక్కడ హల్లే మిగిలిందన్నమాట. మీకు సందేహం రావచ్చు, అక్కడ హల్చా హల్ వృక్షశ్చ వృక్షశ్చ వృక్షవన్యం రెండు వృక్షాలు ఉన్నాయి కాబట్టి భలే నువ్వు వృక్ష శబ్దము రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక శబ్దం తీసేసావు, కానీ సమస్త పదం మటుకు ద్వివచనే పెట్టుకున్నాం అన్నమాట. సమస్త పదం ద్వివచనం వచ్చింది, సంఖ్యని బట్టి ద్వివచనం వచ్చింది. కానీ ఇక్కడ హల్చా హల్చా ఇజ్ ఈక్వల్ టు హల్లి అంటున్నావు, ఏకవచనంలో వచ్చింది అన్నమాట. ద్వివచనం రావాలి కదా, హల్చా హల్చా ఇజ్ ఈక్వల్ టు హలవ్ అలా ఉండాలి కదా. దానికి సమాధానంగా ఇక్కడ మనము ఇది జాతిలో ఏకవచనం తీసుకున్నాం. జాతి వివక్షాయాం ఏకవచనం అనయాదిత్య హల్ ప్రత్యాహారం నిష్పద్యతే. జాతి వివక్ష, జాతి అంటే సమూహంలో హల్ జాతి అంటే హాకి లాకి మధ్యలో ఉండే జాతి మొత్తం సమూహం మొత్తము తీసుకోబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ హల్ సముదాయం మొత్తం వచ్చేసింది కాబట్టి హల్ ప్రత్యాహారం నిష్పన్నమైంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏ రకంగా దీనికి అన్యోన్యాశ్రయ దోషం ఏ రకంగా చెప్పుకుంటున్నాము, హకారస్య లా. ఇప్పుడు హకారం యొక్క లా అని చెప్పుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇత్సంజాన్ని పిలబెట్టడానికి అవసరం లేదు. అవును, ఇక్కడ ఇత్సంజాన్ని పిలబెట్టింది కాబట్టి హల్ ప్రత్యాహారం తయారైంది.
హల్ ప్రత్యయం తయారైంది కాబట్టి ఇక్కడ హలంత్యం సూత్రం తయారైంది, అది కూడా అవసరం ఉందన్నమాట. కానీ రెండింటికి అన్యోన్య ఆశ్రయత ఉంది కాబట్టి దీన్ని ఈ రకంగా సమానం చెప్పుకున్నాం. ఏ రకంగా అంటే హకారం యొక్క లా అంటే హకారానికి దగ్గరగా ఉండేటువంటి లా ఏదైతే ఉందో దాన్ని హల్ అంటాము. హకారానికి దగ్గరగా ఉండేటువంటి లకారం ఉంది దాన్ని హల్ అంటాము. ఆ రకంగా దీనికి సమానం చెప్పామన్నమాట. దగ్గరగా ఉండేది అయితే ఉందని హల్ అంటాము. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి మీకు దీంట్లో ఉండేది చెప్తాను. హిందీ భాష ఉంది చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పాము మనం చూడండి. చూడండి ఇక్కడ విశేషమైంది విచారానికి ఉంది, విచారించదగిన విషయం అన్నమాట. అంటే విచారించవలసిన విషయము ఏంటది? మొట్టమొదటి మహోదయ బ్రేక్ అయిపోతుంది మహోదయ. హల్కే అప్పుడే హల్ ప్రత్యయం తయారవుతుంది. హల్ ప్రత్యాహారంలో హకారం దగ్గర ఉండే లాకి ఇట్ అని పేరు పెడితేనే హల్ ప్రత్యాహారం తయారవుతుంది. ఇది ఒక పాయింట్. రెండోది హల్ ప్రత్యాహారంలో ఉండే లాకి ఇట్ సందే పేరు పెడితేనే హల్ ప్రత్యాహారం తయారవుతుందని చెప్పాం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? హలంత్యం सूत्र बने तब हलंत्यम सूत्र बने, पर जब तक हलंत्यम सूत्र नहीं बनता तब तक हल के ला इत संज्ञा हो ही नहीं सकता. హలంత్యం సూత్రం తయారవుతూనే మనము హలంత్యం అనే సూత్రం అంతిమ హల్ వల్ల ఇత్తని పేరు పెట్టుకుంటాం. ఇక్కడ హలంత్యం సూత్రం తయారు కాలేదు కానీ అక్కడ ఇత్తని పేరు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ హలంత్యం సూత్రం తయారవుతుంది, అక్కడ ఇత్తని పేరు పెట్టుకుంటాం. అక్కడ హల్ ప్రత్యాహారం తయారవుతున్నాయి, ఇక్కడ హల్ ప్రత్యయ సహాయం తీసుకుని హలంత్యం సూత్రం తయారవుతుంది. కానీ రెండు ఒకదానికొకటి ఆశ్రయంగా ఉన్నాయన్నమాట. కాబట్టి రెండు అన్యోన్యాశ్రయ దోషం అంటాం. అంటే హల్ ప్రత్యాహారానికేమో హలంత్యం సూత్రం కావాలి, హలంత్యం సూత్రానికేమో హల్ ప్రత్యాహారం కావాలి. రెండు ఒకదానికొకటి డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. కాబట్టి రెండు అన్యోన్యాశ్రయ దోషంతో యుక్తమై ఉన్నాయి. కాబట్టి దీనికి సమానం ఏం చెప్పుకున్నాం. కాబట్టి దీనికి ఈ దోషాన్ని తొలగించుకోవడం కోసము ఇక్కడ హస్య ల్ ఐసా సమాస్ కియా జాతా హై. ఇక్కడ హస్య ల్ అంటే హకారం యొక్క లా అలా సమాస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే పైన ఏం చెప్పుకున్నాము, जब तक हलंत्य सूत्र नहीं बनता तब तक हल के ला की संज्ञा हो ही नहीं सकता. सो इतरेतर आश्रय दोष आता है. इतरेतर आश्रय యొక్క దోషం వస్తుంది అన్నమాట. ఎందుకు దోషం వచ్చిందంటే ఆ దోషాన్ని నివారించడం కోసం, उस दोष को हटाने के लिए ఆ దోషాన్ని నివారించడం కోసము హస్య ల్ హకారం యొక్క లా ऐसा समास किया जाता है. ఇప్పుడు ఈ దోషాన్ని నివారణ కోసం ఏం చేసాము, హకారం యొక్క ల హా దగ్గర ఉన్నటువంటి లా అని అలా సమాస్ చేసుకున్నామాట. అప్పుడు ఏమవుతుంది, హకారం యొక్క లా అన్నప్పుడు అది హల్ అయిపోతుంది. హకారం దగ్గర ఏదో లా ఉన్నదని హల్ అంటాము. హల్ అనేప్పుడు అంటే ప్రతి హల్లు వర్ణం అని అర్థం వస్తుందన్నమాట. ఏంటండి, ప్రతి హల్లు వర్ణము. ఇక్కడ మనం అంటే ప్రతి హల్లు వర్ణము, ప్రతి హల్లు వర్ణం అంటే హకారానికి హా వర్ణానికి ఏవైతే హల్లు వర్ణాలు హా యా వా రాల ఇవన్నీ వర్ణాలు ఏవైతే ఉన్నాయో హల్లు వర్ణాలు మొత్తం వచ్చేస్తాయి. అంటే వ్యంజన వర్ణాలు మొత్తం వచ్చేస్తాయి. హకారానికి దగ్గర వర్ణాలు ఏవైతే ఉంటాయో అంటే ప్రతి వర్ణం అందుకే హల్చ 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 ఇన్ని ప్రత్యేక ఇన్ని వర్ణాలు అన్ని దాన్ని మొత్తం సమూహంగా హల్ అంటాం. సమూహంలో అన్ని హల్లే అవుతుంది. ఎందుకు, ఇక్కడ జాతి వివక్షాయం ఏకవచనం అని చెప్పుకున్నాం. ఇది సమూహం హల్ అనే హల్ జాతి సమూహం స్వీకరించబడి సమూహంలో ఏకవచనం పెట్టుకున్నాము. లేకపోతే వృక్షశ్చ 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 ఇజ్ ఈక్వల్ టు వృక్షా. కాబట్టి హకారం ఏదైతే ఉందో హకారానికి దగ్గర అంటే హాకి దగ్గరగా ఉండేటువంటి హల్ వర్ణాలు హా యా వా రా లా యా మాంగ అణ అణ ఇవన్నీ కూడా హల్ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ హకారం యొక్క లా హల్ అని చెప్పాం. ఆ హల్నే హల్చ హల్చ ఈక్వల్ టు హల్ అయిపోయింది. జాతి వివక్షాలు ఏకవచనం చెప్పుకున్నాం.
ఆ రకంగా చెప్పుకుంటే ఇది హల్ ప్రత్యయానికి తయారవడానికి ఇత్ సంధ్యకి అవసరం ఉండదు. ఇత్ సంధ్య తయారు కావాలంటే హల్ ప్రత్యయానికి ఇక్కడ అవసరం ఉండదు అనమాట. కానీ ఇక్కడ దోష పరిహారం అవుతుంది అనమాట. ఈ రకంగా హకారం యొక్క ల హల్ అని చెప్పి సమాసం చేసి దీనికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశామన్నమాట ఇక్కడ. तो ఈ రకంగా प्रत्याहार पश्चात हल का शेष करने पर अंतिम हल की इत्संज्ञा होती है. अंतिम हल वर्णाనికి ఇత్సంజ్ఞ అయిపోతుంది. ఇప్పుడు ప్రత్యాహారం తయారైన తర్వాత అంతిమ హల్ వర్ణానికి ఇత్సంజ్ఞ పెట్టుకుంటాం అన్నమాట. అంతిమ హల్ వర్ణానికి ఇత్సంజ్ఞ పేరు వచ్చేస్తుంది అన్నమాట. అదే విషయం ఇక్కడ अर्थात हस्य ला ऐसा समाज किया जाता है. पुनः हलचा हलचा एक शेष किया जाता है. हलचा हलचा स्वरूपान एक शेष एक विभक्त प्रकाరంగా ఒకటే శేషం ఉంటుంది. జాతి వివక్షలో సమస్త పదం ఏకవచనం వస్తుంది. అర్థాత్ దాన్ని ఇంకా విశదీకరించి వ్యాఖ్యానం చెప్పారు ఇక్కడ. ప్రత్యాహార వాలే హల్ సూత్రకే హాకే సమీప్ జో హల్ అంటే ప్రత్యాహార సూత్రం ఉన్నటువంటి హల్ ఏదైతే ఉందో సూత్రం హకారానికి దగ్గరగా ఉన్నటువంటి లా దానికి ఇత్సంజ్ఞ అవుతుంది. హకారమునకు దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు దానికి ఇత్సంజ్ఞ అవుతుంది. అప్పుడేమవుతుంది అంతిమ హల్కి ఇత్సంజ్ఞ అయిపోయింది. అంతిమ హల్ వర్ణం అయితే ఉందో దానికి ఇత్సంజ్ఞ పెట్టాం. హకారానికి దగ్గరగా ఉన్నటువంటి లా ఏదైతే ఉందో దానికి ఇత్సంజ్ఞ పెట్టాం. అంటే హకారానికి ఏవైతే దగ్గరగా ఉన్నా వాటన్నిటికీ అంతిమ హల్ వర్ణానికి ఇత్సంజ్ఞ పేరు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి యహ అర్థ హో జాతా హై తో సో దోష్ నహి రేతా. ఈ రకంగా సమాసం ఈ రకంగా చెప్పుకున్నప్పుడు విగ్రహవాక్య ఈ రకంగా చెప్పుకున్నప్పుడు దోషం ఉండదు. అంటే హకారం దగ్గరగా ఉన్నటువంటి లకారం అయితే ఉందో దానికి హల్ అని పేరు పెట్టాము. వాటి జాతులు ఏకవచనం తీసుకున్నాము అని చెప్పి దీనికి రకంగా సమానం చెప్పారు. తో ఇది మామూలుగా అయితే వస్తుత ద్వితీయ వృత్తిక విషయ. ఇది కాశికాలో ఇది మనం 3 భాగాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ద్వితీయ వృత్తి కాశిక వస్తుంది. అక్కడ దీన్ని విపులంగా విస్తృతంగా వివరించి చెప్పామట. అక్కడి విషయం అన్నమాట. ఇక్కడ అంత సూక్ష్మంగా కొన్ని అర్థం చేసుకునే బిందువు అయితే ఉంది ఇక్కడ. కానీ సామాన్యంగా మనకు సమాసాలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఉపయోగిత దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అర్థమైనా కాకుండా ఒకసారి మనకు సంకేతించదన్నమాట. ఈ విషయం మనకు కాశికా వృత్తిలో అక్కడ ఇంకా కొంచెం సూక్ష్మంగా లోపలికి వెళ్ళి ఒక్కొక్క పదాన్ని ఎందుకు హకారం యొక్క లా తీసుకుంటే ఇత్ సంధ్య ఎలా అవుతుంది ఏ విధంగా అవుతుంది చెప్పి కూడా అక్కడ ప్రశ్నించి దానికి సమానం చెప్పబడింది. అది అక్కడ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సంకేతం మాత్రం ఇక్కడ చెప్పాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కేవలము అంతిమ హల్ వర్ణానికి ఇత్ సంధ్య అవుతుంది. ముందు సూత్రము అచ్చులకు ఇత్ అని పేరు పెడుతుంది. ఇదేమో హల్లులకు ఇత్ అని పేరు పెడుతుంది. కానీ హల్లు ఎక్కడ ఉండాలి? అంతిమంలో ఉండాలి. ఏముండాలి? అంతిమంలో ఉండాలన్నమాట. అంతిమంలో ఉంటే ఇత్ సంధ్య అని పేరు పెట్టేస్తుంది అన్నమాట. అస్తు ఇప్పుడు మధ్యలో ఏదో అడగబోయారు, చెప్పండి ఏదో సందేహం ఉంటే. గురువు గారు, జీ మొదటి సూత్రము అచ్చులకి ఇత్ సంజ్ఞ అని పెట్టింది ఉపదేశంలోని. అట్లనే ఉపదేశంలో అంతిమమైనటువంటి హల్ వర్ణము ఎక్కడెక్కడైతే వస్తుందో అది ధాతువులు కానివ్వండి, లేదు అంటే ఇంకొక చోట కానివ్వండి, గణపాఠం అది కూడా ఇత్సంజ్ఞ. ఈ ఇత్సంజ్ఞ అనేటటువంటి వేటికైతే నామకరణం అయితే జరిగిందో అవన్నీ కూడా లోపాలు అయిపోతాయి. లోపము అంటే కనిపించకుండా పోవడము అంతే కదా గురువు గారు? అవునండి. ఒక సూత్రం ప్రకారము మొదటి సూత్రం ప్రకారము అచ్చులకి ఇత్సంజ్ఞ అవి లోపం జరుగుతాయి. అలాగే రెండవ సూత్రం ప్రకారము అంతిమంలో ఉన్నటువంటి హల్ వర్ణంకి ఇత్సంజ్ఞ అని పెడతాము, అది కూడా లోపం జరుగుతుంది. ఆ తర్వాత చేయవలసిన ప్రక్రియ కార్యము చేసుకుంటాం. అంతే కదా? దానికి సంబంధించి మనం దానికి సంబంధించి ఇత్సంజ్ఞ ఎందుకు పెట్టాము, ఏదో ప్రయోజన విశేషం ఉంటుంది. ఆ ప్రయోజనం ద్వారా మనం చేయాల్సిన ప్రక్రియ ఏదైతుందో అది చేసుకుంటామండి. ఇక్కడ పేరు నామకరణం మాత్రం చేస్తుంది, దాన్ని లోపం చేసేది నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో దానికి లోపం చేస్తాను అని చెప్పి తస్య లోప వచ్చి చెప్తున్నావు అంట. తస్య ఇత్సంజ్ఞ కస్య ఇత్సంజ్ఞ కృత తస్య ఇత్సంజ్ఞ కస్య లోప భవతి. ఎవరికైతే ఇత్తని పేరు పెట్టామో దానికి లోపం చేస్తాను అని చెప్పి ఇది లోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటన్నప్పుడు అదృష్టం లోప వచ్చి చెప్తున్నాను. మహోదయ ఉపదేశే అజనునాసిక ఇత్తులో ఆది అచ్చుకే ఇత్తు అవుతుందా మహోదయ? హలంత్యంలో అచ్చు ఎక్కడైనా ఉండొచ్చు, అచ్చు ఎక్కడైనా ఉండొచ్చు. అది అనునాసికతో కూడుకున్న అచ్చు. అది మనకి ఎలా తెలుస్తుందంటే ప్రయోగాన్ని బట్టి మనం అనుమతి లోపం చేస్తుంది కదా, అనుమతి లోపం చేస్తే తెలిసిపోతుంది అన్నమాట.
ఏ దానికైతే లోపం చేస్తే అది మధ్యలో ఉండొచ్చు, ఆదిలో ఉండొచ్చు, ఎక్కడే ఉండొచ్చు. అది ప్రత్యయంలో అవును. కావచ్చు, దాంట్లో ఎక్కడ తీసుకోవచ్చు. అది అచ్చే ఉండాలి అంతే. ఓకే. ఆదిలోని కాదు, ఎక్కడే ఉండొచ్చు కానీ అచ్చే ఉండాలి అంతే. అంతవరకు తీసుకోవాలి. ఓకే. ఓకే అండి. అర్థమైంది అనుకుంటాను. మొట్టమొదటి అచ్చులకు ఇత్ అని పేరు పెట్టింది. ఇదేమో అంతిమ హల్లులకు, హల్లు వర్ణానికి. హల్లు అంటే ఒకటే రెండు, ఒకటేసారి ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది. ఒకసారి రెండు కూడా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఒకటే ఉంటుంది మనకు. ఓకే, కానీ అంతిమంలో ఉండదు. ఇది మటుకు ఇదైతే అంతిమంలో ఉండే నియమం కట్టిపడేసింది అన్నమాట. ముందు సూత్రమే ఉపదేశే అజనునాసికిత్ అనేది అచ్చ అని చెప్పింది అంతే. అచ్చు ఆదిలో ఉండాలన్నా, మధ్యలో ఉండాలి, అంతిమంలో ఏం చెప్పలేదు. అది ఎక్కడున్నా కూడా అవుతుంది, ఎక్కడున్నా కూడా అవుతున్నాడు. హలంత్యం మటుకు అంతిమ హల్లు ఇట్స్ అని చెప్పబోతుంది, స్పష్టంగా చెప్పింది. అంతిమంలో ఉంటేనే అప్పుడు ఇట్స్ అని పేరు పెట్టేస్తాం. అది కూడా హల్లే ఉండాలి. మహోదయ ఇక్కడ ఈ 2 సార్లు హల్చా అని వచ్చింది కదా, అది కొంచెం క్లారిటీ అవటం లేదు, అంటే అర్థం అవటం లేదు. అది కొద్దిగా ప్లీజ్. ఒకటి ఇప్పుడు మనకు ఒక దోష ఏం చూపిస్తున్నామంటే చెప్తున్నాను, అది చెప్తున్నాను. ఏంటంటే మనకు హల్లుకి ఇట్స్ అని చెప్పి పెట్టుకోవాలి. మనం అచ్చులకి ఏదైనా ఎత్తి పెట్టా హల్లుకి ఇట్స్ అని పెట్టుకోవాలి. కానీ ఇట్స్ అని పెట్టే సూత్రం ఇప్పుడు హలంత్యం అంతిమ హల్లు వర్ణానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాము అని చెప్పి సూత్రం చెప్పింది. ఇప్పుడు సూత్రం చెప్పింది ఏమని చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? ఉపదేశంలో ఏదైతే అంతిమ హల్లు వర్ణం ఉందో దానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాం, హల్లు వర్ణానికి. ఇది ఇప్పుడు సూత్రం నియమం చెప్పింది కదా. కానీ సూత్రంలో హల్లు ఉంది కదా, హల్ అంటే ఏం తీసుకోవాలి? హల్ ప్రత్యాహారం తీసుకుంటాం. హల్ అంటే ఒకటి హల్ ప్రత్యాహారం నుండి ఉండే వర్ణాలు. కానీ హల్ ప్రత్యాహారం ఎలా తయారైంది? హల్ ప్రత్యయం ఎలా తయారైందంటే అంతిమ హల్లో ఉండే హకారము అంతిమ లాని ఇత్సంజక వర్ణంతో కలిసి ప్రత్యాహారం. హకార వర్ణము ఇత్సంజక లకార వర్ణంతో కలిసి ప్రత్యాహారం తయారవుతుంది అని చెప్తుంది అక్కడ. మనం మొదటి చెప్పుకున్నమాట. హకారము లా ఇత్సంజక వర్ణంతో కలిసి ప్రత్యాహారం తయారవుతుంది అని చెప్తుంది. కాకపోతే అక్కడ ఈ సూత్రం రాకముందుకే హకారం అనేది లా అని ఇత్సంజక వర్ణంతో కలిసి ప్రత్యాహారం తయారైంది అంటున్నాం. ఏంటి ఇక్కడ సూత్రం రాలేదు. హల్లులో ఉండే లా అనేది ఇత్సంజక వర్ణంతో కలిసి ఇక్కడ ప్రత్యాహారం తయారైంది అంటుంది ఇక సూత్రం. కానీ ఈ ప్రత్యాహారం హల్ ప్రత్యాహారం తయారు కావాలి అంటే హా అనే అక్షరము లా అనే ఇత్సంజక వర్ణంతో కలిసినప్పుడే హల్ ప్రత్యాహారం తయారవుతుంది అన్నమాట. హల్ ప్రత్యాహారం అంటే ఇత్సంజక వర్ణంతో కలిసినప్పుడే హల్ ప్రత్యాహారం తయారవుతుంది. సో హల్ ప్రత్యాహారం తయారు కావాలి అంటే ముందు వచ్చి ఇత్ అని పేరు పెట్టాలి. హలంత్యం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అంతిమ హల్ ఇత్సంజక భవతి. అదే ముందే ఇత్సంజ వచ్చేసింది, ఇత్సంజక వర్ణంతో కలిసి హల్ ప్రత్యాహారం తయారవుతుంది అంటుంది. సరే, హల్ ప్రత్యాహారం తయారైంది అనుకుందాం. కానీ హల్ ప్రత్యాహారం తయారైంది ఎప్పుడు? హలంత్యం. ఒక్క నిమిషం, ముందే చెప్పాను, హల్ ప్రత్యాహారం తయారు కావాలంటే హలంత్యం సూత్రం ఉండాలి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. హల్ ప్రత్యాహారం తయారు కావాలంటే హలంత్యం సూత్రం తయారై ఉండాలి. హల్ ప్రత్యాహారం తయారు కావాలంటే హలంత్యం సూత్రం ఉండాలన్నమాట. హలంత్య సూత్రం ఉంటేనే హల్ ప్రత్యాహారం తయారవుతుంది. ఏం చెప్పాను? హల్ ప్రత్యాహారం తయారు కావాలి అంటే హలంత్యం సూత్రం ఉండాలి. ఎందుకంటే ఇత్ అని పేరు పెట్టినప్పుడు హల్ ప్రత్యాహారం తయారవుతుంది. ఓకేనా? ఇంకోటి ఏం చెప్పాను? హల్ ప్రత్యాహారం హలంత్యం సూత్రం ఉంటేనే సూత్రం కావాలి. ఒక పాయింట్ ఏం చెప్పాయంటే హల్ ప్రత్యాహారము తయారు కావాలంటే హలంత్యం సూత్రం ఉండాలి. హలంత్య సూత్రం ఉంటేనే హల్ ప్రత్యాహారం తయారవుతుంది. 2 బిందులు వచ్చాయా? ఓకే, వచ్చాయండి, 2 వచ్చాయి. హల్ ప్రత్యాహారం తయారు కావాలి అని అంటే కనుక హలంత్యం సూత్రం కావాలి. హల్ ప్రత్యాహారం ఉంటేనే హలంత్య సూత్రం తయారవుతుంది. హలంత్యం సూత్రం తయారు చేస్తున్నాము అంటే ఇక్కడ హల్ పదం తీసుకున్నాం కదా,
ఈ హల్ ఎక్కడి నుంచి వచ్చింది? ముందు హల్ ప్రత్యాహారం ఉంటేనే హలంత్య సూత్రం తయారవుతుంది. ఇక్కడ ఏమంటున్నాం? హలంత్యం అనే హల్ ప్రత్యాహారం తయారు కావాలంటే ముందు హలంత్యం సూత్రం ఉండాలి అంటున్నాం. అంటే రెండు ఒకదానికొకటి లాక్కుంటే పరస్పరం అన్యోన్యంగా ఆశ్రయించి ఉన్నాయా? అవును, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మీరు ఇచ్చిన 2 రీజన్స్ లో ఒకటి ఉంటే దీనికి ఇది కావాలి, ఇది ఉంటే అది కావాలి, తప్పైపోతుంది. లూప్ బ్యాక్వర్డ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అవును, అర్థమైంది. అందుకే హల్ ప్రత్యాహారం తయారవుతూనే హలంత్యం సూత్రం తయారవుతుంది. హలంత్యం సూత్రం ఉంటేనే హల్ ప్రత్యాహారం తయారవుతుంది అన్నమాట. హల్ ప్రత్యాహారం ఉంటేనే హలంత్యం సూత్రం తయారవుతుంది. ఒకటి చెప్పాను, హల్ ప్రత్యాహారం ఉంటేనే హలంత్యం సూత్రం తయారవుతుంది. ఇదేమవుతుంది? హలంత్యం సూత్రం ఉంటేనే హల్ ప్రత్యాహారం తయారవుతుంది. హలంత్యం ఇత్తని పెడితే హల్ ప్రత్యాహారం తయారవుతుంది. ఆ హల్ ప్రత్యాహారం ఉంటేనే నువ్వు హలంత్యం సూత్రం తయారు చేసుకోవచ్చు అని ఇక్కడ. అట్లా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. కాబట్టి అన్యోన్య ఆశ్రయ దోషం వస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి? ఒక సమాసం ఈ రకంగా చేసుకుంది. ఏ రకంగా? హస్య ల అంటే హకారస్య ల అంటే హకారం యొక్క ల, హకారానికి దగ్గరగా ఉన్నటువంటి లా అయితే ఉందో దానికి హల్ అంటాము. హకారానికి దగ్గరగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నదో దాన్ని హల్ అంటాం. ఏం చెప్పండి? హకారానికి దగ్గరగా ఉన్నటువంటి వర్ణాలు ఏంటివి? హ, యా, వా, రా, ఇవ మొత్తం వెండిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హకారానికి దగ్గరగా ఉన్నాయి కదా. అట్లా హకారానికి దగ్గరగా ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని హల్ అంటాము. అంటే దగ్గరగా ఉన్నటువంటి ఏ వర్ణం దగ్గర అదొకటే తీసుకోవాలన్నా? లేదు, ప్రతి హల్లు వర్ణము హల్చ హకారానికి దగ్గరగా ఉండే వర్ణం ఎన్నైతే ఉన్నాయి అవన్నీ తీసుకుంటామట. అవన్నీ ఉంటే అవన్నీ ఒకేసారి చెప్పలేం కదా. అందుకే దానికి హల్చ హల్చ హకార హల్లు వర్ణము, రకార హల్లు వర్ణము, మకార హల్లు వర్ణము, యకార హల్లు వర్ణము, హల్చ హల్చ హల్చ, ఇది హల్లే, ఇది హల్లే, ఇది కూడా హల్లే, అన్ని హల్లులే అని ప్రతి ఒక్కసారి అన్నిటికీ చెప్పకుండా సమూహాన్ని మొత్తం చెప్పకుండా ఈ సమూహం అంతా స్వరూపం అంతా సమూహంగా ఉంది కాబట్టి సమానంగా ఉన్న శబ్దాలు కాబట్టి అప్పుడు స్వరూపానం ఏకశేష ఏక విభక్తి వచ్చేసి దీని అన్ని హల్ అనే పదము అక్కడ దగ్గరగా ఉండే లా తీసుకున్నామంటే అన్ని వర్ణాలు వెండిన వర్ణాలు మొత్తం తీసుకున్నాము. వాటికి లా అని పేరు పెట్టాము, దాన్ని హల్ అని పేరు పెట్టాము. ప్రతి హల్ వర్ణాన్ని హల్ అని పేరు పెట్టాము. ప్రతి వర్ణానికి హల్ అని పేరు, ప్రతి వర్ణానికి హల్ అని పేరు పెట్టాం. ఇవి హల్ 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 అనేది మొత్తం సమానంగా ఉంది కాబట్టి స్వరూపంగా ఉంది కాబట్టి స్వరూపానం ఏకశేష ఏక విభక్తో ప్రకారంగా ఒకటే పెట్టుకో. ఒకటే పెట్టుకున్నప్పుడు సమూహాన్ని ద్యోతిస్తున్నది. వృక్షశ్చ 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 వృక్షాహ అని చెప్తున్నాము. మాదిరి ఉండాలి వృక్ష వృక్ష వృక్షాహ ఉండాలి. రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ, రామ లక్ష్మణ భరతాహ ఇక్కడ పేర్లు మొత్తం ఉంటున్నాయా? రామాహ అని చెప్పడం, రామాహ అంటే ఒక చాలా మంది రాములని అర్థం వస్తుంది. రామ లక్ష్మణ భరతుని రాదు కదా. ఎందుకు? అక్కడ ఏకశేషం కాదు, సమాన రూపాలు కాదు. రామ శబ్దం భిన్నము, లక్ష్మణ శబ్దం భిన్నము, భరత శబ్దం భిన్నము. అందుకే రామ లక్ష్మణ భరతాహ అని చెప్పుకున్నాం అక్కడ బహువచనంలో. ఇక్కడేంటి? స్వరూపము శబ్దాల రూపం సమానంగా లేదు కాబట్టి వృక్షశ్చ 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 ఇవన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి సమానంగా ఉన్న చోట స్వరూపం ఒకే విధంగా ఉన్న చోట ఒకటే మిగులుతుంది. అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బహువచనాన్ని ద్యోతిస్తుంది, బహువచనం చెప్తుంది, కానీ ఒకటే శేషంగా మిగులుతుంది. ఇక్కడ హల్చ 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 అని ప్రత్యేకసారి చెప్పకుండా హల్ అని చెప్పేశాం. అంటే ప్రత్యేకమైన హల్లు వర్ణము అని అర్థం. ఎందుకు? ఏకశేష సమాసం చేసుకున్నాం. మరి ప్రత్యేక హల్లు వర్ణం మొత్తం కలిపితే సమాస బహువచనం అవుతుంది కదా. అంటే అది జాతి వివక్షాయం ఏకవచనం. జాతిలో తీసుకున్నాం సమూహం అలాగే హల్ జాతి మొత్తం వచ్చేస్తుంది, సమూహంలో ఏకవచనం తీసుకున్నాం అన్నమాట. కాబట్టి జాత్యాఖ్యం ఏకస్మిన్ అన్య దృశ్యం ప్రకారం ఏకవచనం తీసుకోవచ్చు. సమూహాన్ని కూడా హల్ అనగానే ప్రత్యేక హల్లు వర్ణం అని చెప్పి తీసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ఇక రెండు ఉపలక్షణంగా రెండు ఇచ్చారన్నమాట. అంటే ప్రత్యేకమైన హల్లు వర్ణం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అర్థమైందండి బాబు గారు? అర్థమైంది. ప్రత్యేకమైన హల్లు వర్ణం అంటే హకారానికి దగ్గరగా ఉండేది హల్లు వర్ణం ఏదైతే దాన్ని హల్ అంటామండి అని చెప్పామన్నమాట. అప్పుడు ఇంకా అన్యోన్య ఆశ్రయ సమస్య రాలేదన్నమాట. దానికి తీసుకోకుండా సమానం చెప్పినాం. ఇక్కడ ఏంటి? హకారానికి దగ్గర వర్ణాలు ఏంటి? అచ్చులు వదిలిపేసామా? దగ్గర హా, యా, వా, రా ఇవన్నీ హల్లులే కదా. దానికి దగ్గరగా ఉండేటువంటి వర్ణాలు కాబట్టి అక్కడ సమాసం చేసుకుని దీనికి సమాధానం చెప్పుకున్నామండి. అర్థమైందండి? ధన్యవాదాలు. ఇప్పుడు సమస్య ఏమంట? దీని మీద అది డిపెండ్ కదా, దాని మీద డిపెండ్ కదా. హల్ తయారైంది, హల్ తయారైంది కాబట్టి హలంత సూత్రం తయారైంది, హలంత సూత్రం తయారైంది కాబట్టి దీనికి ఇద్దరు కూడా పేరు పెట్టింది అన్నమాట. ఓకే, అక్కడ సూక్ష్మంగా మనం తర్వాత కాశిక విద్యం స్పష్టంగా వచ్చింది. అక్కడ చూద్దాం. చెప్పాలి
సామాన్యంగా ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా ఉపలక్ష్యంగా రెండు చెప్పాం. డాష్ డాష్ పెట్టేసి హల్లు. బహుశా మీద కొన్ని ఏకవచనం ఎందుకు వచ్చింటే ఇది జాతిలో హల్లంగా హల్ జాతి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు అచ్చనగానే అచ్చులో ఆకి చాకి మధ్యలో ఉండే అచ్చు వర్ణాలు మొత్తం ఈ విధంగా మొత్తం జాతి మొత్తం వచ్చేస్తున్నాం. హల్లంగా హల్ జాతి తీసుకున్నాం, అందుకే ఏకవచనం పెట్టుకున్నాము, హల్ అని పెట్టుకున్నాము అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? అంటే ఆచార్య మీరు అక్షరాలని అచ్చు జాతి హల్ జాతి రెండుగా విభజిస్తున్నారు. హల్ జాతి జాతిని తీసుకున్నావు ఏకవచనం వచ్చినాం, హల్ అచ్చు జాతి అచ్చు జాతి అని అన్నారు. మళ్ళీ ఉపలక్షణం అన్నారు కదా, అంటే ఏంటండి లక్షణం అని అంటే దాని ఉపలక్షణం అంటే ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాను, ఒక్క నిమిషం, వృక్ష మాట మీద లేకుండా ఒక మూడు చెప్పేసి వృక్షాహ అని చెప్పేసాం. ఇప్పుడు హకారానికి దగ్గరగా ఉండేటువంటి ఎన్ని వర్ణాలు ఉన్నాయి, హల్లు వర్ణం వ్యంజనాలు ఎన్ని ఉన్నాయి, దాటిపోతాయి. మరి అవన్నీ చెప్పాలంటే మనం ఏమవుతుంది, హల్చ ప్రత్యేక హాకి దగ్గరగా అంటే ఒక హా తీసుకున్నాం, హాకి దగ్గరగా ఏవైతే వాళ్ళు వర్ణాలు అవన్నీ కూడా హల్ అంటామని అని చెప్పాడు. హస్యల్లా హకానికి దగ్గర ఉండే లానే హల్ అంటామని చెప్పాడు. హకానికి దగ్గరగా ఏవైతే వర్ణాలు వాటిని లా అంటాము, సారీ హల్ అంటాము దాన్ని. హకారానికి దగ్గరగా ఉన్నవన్నీ ఉప అంటే దగ్గరగా కూర్చున్నవన్నీ, దగ్గరగా వచ్చినవన్నీ అవన్నిటికి దాన్ని హల్ అని చెప్పాము అని చెప్పాడు. అర్థమైందండి. అట్లా ప్రతి వర్ణము హల్ అయిపోయింది అన్నమాట. ప్రతి వర్ణం హల్ అయింది కాబట్టి హల్ 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 అనకుండా రెండు ఉపలక్షణం హల్చ చెప్పాడు. ఆ రెండిటికి ప్రూవ్ చేశాడు కాబట్టి మిగిలిన అన్నిటికీ కూడా ప్రూవ్ చేసేస్తాడు. సమాధానం హల్చ అనే బౌతులు పెట్టుకోవాలి చాలా ఉన్నాయి కదండి. ఇప్పుడు మీరు రామశ్చ లక్ష్మణశ్చ భరత రామలక్ష్మణ భరతా అని బౌతులు చెప్పి ఇక్కడ బౌతులు రావాలి కదా. వృక్షశ్చ వృక్షాహ అని బౌతులు చెప్పాం, ఇక్కడ బౌతులు రావాలి కదా. మళ్ళీ చాలా హల్లు వర్ణాలు చాలా ఉన్నాయి కదా. అంటే దానికి సమానం జాతి వివక్షాయం ఏకవచనం చ అనయాదిత్య హలిపత్యాలు నిష్పత్తి. జాతి ఏకవచనం తీసుకున్నాం కాబట్టి అందుకే సమూహంలో కూడా జాతి వివక్ష ప్రకారం ఏకవచనం చెప్తున్నాం అక్కడ. ఓకేనా? అర్థమైందండి. మామిడిలో అలా చెప్తున్నట్టు అనమాట, పనస చెట్టులోకి పనసలో అలా ఏకవచనంలో జాతిలో కాబట్టి ఏకవచనం తీసుకున్నాం. ఓకేనా? ఓకే, అర్థమైందండి. తెలుసు నాకు. ఉపలక్షణం అనేది ఉప అనేది దగ్గర అనేది వెంటనే ఉదాహరణకు ఉపలక్షణం అంటే ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ రెండు చెప్పా అంతే. అట్లా మొత్తం చెప్పకుండా రెండు ఉపలక్షణం అంటే రెండు ఉదాహరణలు అట్లా చెప్పామండి. హల్చ అట్లా ప్రతి ఎన్నైతే హల్లు వర్ణాలు వ్యంజ వర్ణాలు అన్నిటికీ హల్చ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు హల్లు అని చెప్తాం. అంటే రెండింటికి చెప్పాం కాబట్టి ఇంకా తర్వాత అన్నిటికీ కూడా ఎక్స్ట్రాపులేట్ చేసేసి అదే చేసేస్తున్నాం. అలాగే తీసుకోవాలి అని చెప్పి ఉపలక్షణం అంటే ఉదాహరణగా రెండు చెప్పామండి, మిగతావన్నీ కూడా ఇలాగే తీసుకోవాలి. ఓకే అండి. సో ఈ రకంగా ఈ సూత్రం మనం చూసామండి. ఇంకా సందేహం ఉంది? ఓకే అండి. ఇక చూడండి, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అచ్చులకేమో ఉపదేశ అజనునాసిక హల్లులకు హలంత్యం ఇత్తని పెట్టింది. ఓకేనా? ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఏం లేదు. అంతిమ హలువని ఇత్తని పెట్టిన ఇంతవరకు దీని దాయత్వం అండి. ఇత్తని పెట్టిన తర్వాత తసిలో లోపం వచ్చేసి తసిలోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటంటే అదర్శన లోపం చెప్తున్నాడు. ఒక్కొక్క సూత్రం ఒక దాయత్వం అంతే. దాని దాయత్వం యొక్క లక్షణాలు ఉంటే అది వచ్చి పనిచేస్తుంది, లేకపోతే రాదంతే. ఈ సూత్రం వచ్చి పని చేయాలంటే అంతిమ హల్లు ఉందా లేదా, ఆ హల్లు బంధం అనేది మనం మహర్షి పాణిని చెప్పిన 5 ఉపదేశాల నుంచి ఉందా లేదా. 5 ఉపదేశాలు కాకుండా పక్కన వేరే వ్యాకరణం, ఆఫీసులు వ్యాకరణం, లేదంటే శాకటైన వ్యాకరణం, భిన్న భిన్న వ్యాకరణం నాకు అక్కడ చేయదు. మళ్ళా మహర్షి పాణిని రచించినటువంటి 5 గ్రంథాల్లోంచి ఉండదు హల్లు వర్ణం, భిన్న వర్ణం ఉంటే కాదు. ఓకేనా? సో దానికి ఈ సూత్రం ఇత్ అని పేరు పెట్టేసింది. ఓకేనా? ఇత్ అని పేరు పెట్టేసింది. సో నెక్స్ట్ ఏమంటుంది చూడండి. న విభక్తౌ తుస్మాహ. నెక్స్ట్ సూత్రం ఏంటండి? న విభక్తౌ తుస్మాహ. ఇదేమంటుంది? ఇది నిరోధిస్తున్నట, అంటే నిరాకరిస్తుంది. ఏ రకంగా నిరాకరిస్తుంది చూడండి. నా విభక్తౌ అవ్యయ పదము, విభక్తౌ సప్తవిభక్తి ఏకవచనము, తుస్మాహ ప్రథమ విభక్తి బహువచనం. తుస్మాహ అవన్నీ చూద్దాం. తుస్మాహ అంటే చూద్దాం సమాసంలో. తుస్మాహ ఏంటి? ప్రథమ విభక్తి బహువచనం. చూద్దాం. ప్రథమ బహువచనం చెప్పాడు, అదేంటో చూద్దాం. నా అనేది సింగిల్ గా ఉంది, విభక్త కూడా స్పష్టంగా ఒకటే పదం ఉంది ఇక్కడ, సప్తమ విభక్తి ఏకవచనం. సమాసం ఇక్కడ సమాసం ఉండాలంటే ఖచ్చితంగా కనీసం 1, 2 లేదా 2 ఎక్కువ ఉండాలండి వర్ణాలు. ఇక్కడ వర్ణాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. సమాసం ఉంది అంటే అక్కడ విగ్రహవాక్యం చెప్పుకోవాలి, కనీసం 2 పదాలు ఉండాలి. తుస్మాలో
మనకు 3 ఉన్నాయి, సుమారుగా 3 వర్ణాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూడండి. తుస్మాహ అంటే ఏంటి, దాన్ని విడదీసి చెప్పాడు ఇక్కడ సమాసంలో. తుష షశ్చ దంతసకారం షశ్చ మశ్చ తుశ్చ షశ్చ మశ్చ ఇజ్ ఈక్వల్ టు తుస్మాహ అయిపోయిందండి. తుశ్చ షశ్చ మశ్చ ఇజ్ ఈక్వల్ అండి. తుశ్చ షశ్చ మశ్చ ఇజ్ ఈక్వల్ టు తుస్మాహ. ఓకే, దీన్ని ఈ రకంగా విడగొట్టారు చూడండి. ఇప్పుడు దీని అర్థం చూడండి, అర్థమైంది కదా. దీంట్లో తు అంటే తకారము, సు అంటే సకారము, ము అంటే మకారం. అంటే ఏ ప్రత్యయంలో అయితే, ఏ ప్రత్యయానికి అయితే అంతిమంలో తకారం ఉందో, ఏంటండి అంతిమంలో తకారం ఉందో, లేదా అంతిమంలో సకారం ఉందో, లేదా అంతిమంలో మకారం ఉంటే కనుక దానికి ఇతసంధి చేయొద్దు అని చెప్పింది. ఎందుకంటే తకారము, సకారము, మకారం అనేవి మహర్షి పాణిని రచించిన 5 గ్రంథాల నుంచి ఉన్నాయండి. సో మహర్షి అంతిమ హల్వలన ఉంటే అయిపోయావు, హలం తెలుసు సిద్ధంగా ఉందన్నమాట. ఏదైనా కానీ అంతిమంలో ఉపదేశంలో ఉన్నటువంటి అంతిమ హల్వలన ఏదైనా కానీ, దానికి ధాతు కావచ్చు, శబ్దం కావచ్చు, ప్రత్యేక ఏదైనా కానీ అంత హల్వలన ఇతిసంధి చేస్తా అని చెప్పేస్తున్నమాట. సో ఆ నియమం ప్రకారంగా పైన చెప్పిన సూత్రం ప్రకారం ఇక్కడ కూడా అంతిమంలో తా ఉంది కాబట్టి ఇతిసంధి వచ్చేస్తుంది, అంత సా ఉంది కాబట్టి వచ్చేస్తుంది, అంతిమంలో మా ఉంది కాబట్టి దీనికి ఇతిసంధి వచ్చేస్తున్నమాట. కానీ ఈ తకారానికి, సకారానికి, మకారం ఇష్టం లేదండి. దానికి మహర్షి పాణికి ఇష్టం లేదండి. ఇష్టసిద్ధి కోసము ఇక్కడ వానికి ఇష్టం లేదన్నమాట, వీటికి ఇష్టం చెప్పి పెట్టడం. కానీ ప్రాప్తమైంది ఏ దాని చేత, హలంత్యం చేత. ఏ దాని చేత, హలంత్యం అనే సూత్రం ప్రకారంగానే దానికి ఇత్సంజ ప్రాప్తం అవుతుందన్నమాట. ఇత్సంజ ప్రాప్తం అవుతుంటే వద్దని చెప్పడం విశేష చెప్పాల్సి వచ్చిందన్నమాట. లేదండి విభక్తిలో ఉన్నటువంటి, ఏదైనా గుర్తుపెట్టుకోండి, విభక్తిలో ఉన్నటువంటి ప్రత్యయం ఎటువంటి సామాన్య ప్రత్యయం కాదు. ఏ ప్రత్యయానికి విభక్తి ఏ ప్రత్యయానికైతే విభక్తి అని పేరు పెట్టామో, ఏం చెప్పండి, ఏ ప్రత్యయానికైతే విభక్తి అని పేరు పెట్టామో అటువంటి విభక్తి అని పేరు పెట్టినటువంటి ప్రత్యయంలో ఏముండాలి, అంతిమంలో తకారం ఉన్నా, అంతిమంలో సకారం ఉన్నా, ఏదైనా కావచ్చు ప్రత్యయం, దానికి విభక్తి అని పేరు పెట్టి ఉండాలి. ఒకటి ముఖ్యమైన నియమం ఏంటి, ముఖ్య కండిషన్ ఏంటి, అది విభక్తి అయి ఉండాలి. అటువంటి విభక్తి అని పేరు పెట్టిన ప్రత్యయంలో అంతిమ తకారం ఉన్నా, లేదా అంతిమ సకారం ఉన్నా, లేదా అంతిమంలో మకారం ఉంటే దానికి ఇత్సంధి చేసుకోవద్దు. దానికి 3 వర్ణాలకు మాత్రం వికల్పం చెప్పిందన్నమాట. ఆ 3 వర్ణాలకు మాత్రం ఇత్సంధి రాదు. నా తుస్మాహ విభక్తిలో ఉన్నటువంటి తుస్మాహ తు సా మాకి ఇత్సంధి రాదు. అంటే పైన చెప్పిన సూత్రాన్ని అతివ్యాప్తి అయిపోతున్నాడు, అన్నిట్లకి చేస్తున్నాడు. ఏది అంతిమంలో కనిపిస్తే ఇత్తని పేరు పెట్టేస్తున్నాడు. ఇత్తని పేరు పెడితే ఎలా వస్తుంది, అది తొలగిపోతున్నమాట. అది తొలగిపోతే మనకి ఇష్టసిద్ధి కలగదన్నమాట. కానీ ఉండాలి తకారం, సకారం, మకారం ఉండాలి ఇష్టసిద్ధి కోసం. అందుకే మహర్షి పాణిని పైన చెప్పిన అతివ్యాప్తి దోషాన్ని నివారించడం కోసము ఏదంటే ఈ 3 వర్ణాల్లో మాత్రము అది విభక్తి అయింటే గన దానికి ఇత్సంజ పేరు పెట్టుకోవద్దు అని చెప్పి నిషేధించబడింది. ఓకే, అదే అర్థం ఇక్కడ చెప్పారు. చూడండి గురువు గారు, ఒక సందేహం అండి. ఇక్కడ తశ్చ, సశ్చ, మశ్చ అనకుండా తుశ్చ అని చెప్పేసి అన్నారు. తుశ్చ అంటే తూ వర్గంలో అన్ని అక్షరాలు వస్తాయా అండి? తూ అంటే తావర్గం అండి, అన్ని వస్తాయి. తావర్గంలో అన్ని వస్తాయి. తూ అంటే 5 అక్షరాలు వస్తాయి. అంటే మొత్తం 7 అక్షరాలు అవుతున్నాయండి. ఈ సూత్రం వల్ల అతి వ్యాప్తిలో తీసేస్తున్నారు, 7 అక్షరాలను తీసేస్తున్నారు. మిగిలిన హాలులన్నీ ఉండిపోతాయి, ఈ 7 అక్షరాలు తీసుకున్నట్టున్నారు. అవన్నీ తవర్గం నుండి 5 అక్షరాలు ప్లస్ సకారము ప్లస్ మకారం. సకారం ఒకటే సింగిల్ గా ఉంది, మకారం సింగిల్ గానే ఉంటుంది. తు అన్నప్పుడు తవర్గం తీసుకుంటారు. తవర్గంలో 5 త, థ, ద, ధ, న, ఈ 5 వర్గాలు మొత్తం 7 అక్షరాలు. ఓకే, వీటికి ఇత్సంజ
పెట్టుకోవద్దు అని చెప్పి నిషేధించిందండి. ఓకేనా? అంటే ఇది పూర్వ సూత్రం చెప్పిన సూత్రానికి అపవాద సూత్రం అంటాం. పై సామాన్య సూత్రము అంటే అన్నిటికీ సామాన్యంగా అన్నిటికీ నియమం పెట్టేసింది. ఎవరు కనిపించినా అన్నిటికీ ఇతన్ని పేరు పెట్టేస్తుంది. దానికి అపవాదం కానీ సకారం కానీ మకారం అంతిమంలో ఉన్నప్పటికీ కూడా ఇత్సంజ కాదు, అది విభక్తి ఉంటేనా దానికి ఇత్సంజ రాదు. అంటే దానికంటే బలమైన సూత్రం, దాన్ని అపవాద సూత్రం అంటాం. ఏమంటామండి? అపవాద సూత్రం. ఓకేనా? సో అందుకే ఇది ఇత్సంజని పేరు పెట్టేదండి. ఇప్పుడు చూద్దాం దీని అర్థం. చూడండి స్లైడ్ మీద. ఉపదేశేకి అనువృత్తి వస్తుంది, హలంత్యకి అనువృత్తి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీని అర్థం చూడండి. సూత్రం నుండి దాన్ని తీసుకున్నాం. విభక్తో అంటే విభక్తిలో, విభక్తో అంటే విభక్తౌ వర్తమానానాం అంటే విభక్తిలో వర్తమానమైనటువంటి, విభక్తౌ వర్తమానానాం అంత్యానాం విభక్తిలో వర్తమానమైనటువంటి అంత్యంలో ఉన్నటువంటి అంట. అంత్యానం ఏంటి? అంత్యంలో తవర్గ సకార మకారాణం, తవర్గ సకార మకారాణం ఇది సంజ్ఞ నాభవతి. తవర్గంలో ఉండే అక్షరాలు సకారము విస్మరణం ఇది సంజ్ఞ నాభవతి. ఓకేనా? ఇది సంజ్ఞ కాదు. పూర్వేణ అంత్యం హల్ సంజ్ఞకం ప్రాప్తం. పూర్వసూత్రం ఏంటి? హలంత్యం ప్రకారంగా పూర్వేణ అంత్యం హల్, అంతిమ హల్ వర్ణం ఇత్సంజకో భవతి అని చెప్పిన సూత్రం. ఏదైనా కానీ అది ఏం చెప్పాయి, కండిషన్ లేదా చేస్తున్నామాట. ఇది అతివ్యాప్తి అయిపోతుందన్నమాట, అన్ని చోట్ల చేసేస్తుందన్నమాట. అందుకే పూర్వేణ అంత్యం హల్ ఇత్ సంజకం ప్రాప్తం, ఇత్సంజకం ప్రాప్తమైంది. అందుకే అనేన ప్రతిసిద్ధ్యతి. అనే అంటే అనేన సూత్రేణ, అనేన సూత్రేణ నా విభక్తో స్మాహ, అనేన సూత్రేణ ప్రతిసిద్ధి ఇత్సంజ కాదు. మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఇది సంధ్య వచ్చేస్తుంది అన్నమాట. ఏది అంతిమంలో అంటే అన్నిటికీ ఇది సంధ్య వచ్చేస్తుందండి. ఓకేనా? ఇది సూత్రం యొక్క అర్థం. ఉదాహరణ చెప్పాడు నీకు, రామ వృక్షాత్, ఇవి తకారస్య, తకారం చెప్పాడు. అంతే రామాత్ పంచమి, రామ శబ్దంతో పంచవిభక్తి వస్తుంది, గస్ వస్తుందండి. రామ శబ్దం చేత రామాత్ వృక్షాత్ ఇవి తకారస్య ఉదాహరణ చెప్పామన్నమాట. తవర్గస్య ఉదాహరణ. తకారానికి జస్ షస్ బిస్ గస్ ఈ ప్రత్యయాలు తీసుకున్నాము. అన్నిట్లో అన్నిటికీ సకాలం ఉంది. లాస్ట్ లో జస్ ప్రత్యయము, షస్ ప్రత్యయము, బిస్ ప్రత్యయము, గస్ ప్రత్యయము, ఓస్ ప్రత్యయం. ఇది ఉపదేశంలో ఉంది. మహర్షి పాండ్య రచించిన అష్టాదశ సూత్రం ప్రత్యయాలు చెప్పబడ్డాయి కాబట్టి, సో అంతిమంలో ఉన్నాయి కాబట్టి హలంత్యం వచ్చి ఇత్సంజ పేరు పెడతా ఉంటుంది. కానీ ఇది అంతిమంలో సకారం ఉంటే దానికి ఇత్సంజ కాదు, నిషేధించింది. అలాగే మకారానికి అమ్ములో మా ఉంది, అంతిమంలో ఆములో మా ఉంది, అంతిమంలో ఉంది కదా. అంతిమంలో అంటే పై సూత్రం ప్రకారం ఇత్సంజ పేరు పెట్టి లోపం చేయాలి. కానీ అంతిమంలో మారన్నా కూడా దానికి ఇత్సంజ కాదు. అలాగే రామాత్ ఏంటి? రామాత్లో తా హలంత కదా, శబ్దం తయారైంది అన్నమాట. తయారైన తర్వాత రామాత్లో తా హలంత ఉంది కదా, సో దానికి హలంత్యం ఇత్సంజ లోపం అవుతుంది అంటే కాదు అని చెప్పి ఈ సూత్రం చేసి నా విభక్తం. ఎందుకు రామాత్ ఏ విభక్తి అండి? రామాత్ ఏ విభక్తి? పంచమి విభక్తి. పంచమి విభక్తి కదా, విభక్తిలో ఉంది కాబట్టి అట్లా విభక్తిలో ఉన్నటువంటి అంతిమ తకారానికి కానీ అంతిమ తవర్గంలో ఉండే అక్షరాలు కానీ సకారానికి కానీ లేదా మకారం కానీ ఇత్ సంజ్ఞ రాదు. నా భవతి, ఇత్ సంజ్ఞ నా భవతి అని చెప్పి నిషేధించబడింది. ఓకేనా? ప్రతిసిద్ధ్యతి అంటే ప్రతిసిద్ధ్యతి హలంత్యం ఏమైతే చెప్పిందో ఇత్ సంజ్ఞ భవతి అని చెప్పింది, దాన్ని ప్రతిషేధించింది అంటే నిషేధించడం. నిషేధించడం వద్దు అని చెప్పడం. ఓకే మహోదయ. ఓకేనా? ఇక్కడ రామాత్ శబ్దం ఎలా తయారైంది? రామాత్ అనేది రామ శబ్దం చేత, రామాన్ని ప్రాతిపదికం చేద్దాం. పంచమి విభక్తి ఏకవచనంలో వస్తుంది. టాంగ్ గసి 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 భ్యాం భ్యస్. పంచమి విభక్తి ఏకవచనంలో వస్తుంది, ప్రత్యయం గసి వస్తుంది. రామాన్ గసి, గసి అనే విభక్తి పంచమి విభక్తి ఏకవచనం తీసుకొచ్చాం అంటే విభక్తి సంజ్ఞ ఉంది. గసికి ఏ సంజ్ఞ ఉందండి? విభక్తి సంజ్ఞ. పంచమి విభక్తి ఏకవచనం గసి ప్రతి తీసుకొచ్చారు అంటే పంచమి విభక్తి అనమాట. అంటే విభక్తిలో ఉంది కాబట్టి టాంగ్ గసి గసా మీనాత్స్యాహ అనే సూత్రం ప్రకారంగా క్రమంగా గసి స్థానంలో ఆత్ వస్తుందండి. గసి స్థానంలో క్రమంగా టా గసి గసాం మూడు ప్రత్యయాలు క్రమంగా ఇన్ ఆత్ స్యాహ, ఇన్ ఆత్ స్యాహ. గసి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ శ్యాని మధ్యలో వచ్చేసింది అన్నమాట. ఏమొచ్చింది?
గసి మధ్యలో ఉంది ఆత్ వచ్చింది. గురుగారు ఈ సూత్రం ఒక మాట చెప్పరా? అంటే ఆ గసి గసాం టా ప్రత్యయము తృతీయ విభక్తి ఏకవచనంలో, గసి ప్రత్యయము పంచమ విభక్తి ఏకవచనంలో, గస్ షష్ఠి విభక్తి ఏకవచనంలో. ఈ 3 ప్రత్యయాలకు 3 ఆదేశాలు ఇచ్చాడు. ఇన్ ఆత్ స్యాహ, ఇన్ ఆత్ స్యాహ, టా గసి గసాం, ఇన్ ఆత్ స్యాహ. 3 ప్రత్యయాలకు 3 ఆదేశాలు. వచ్చిన కొన్ని వస్తుంది, గసి ప్రత్యయం వచ్చిన దాని స్థానంలో ఆత్ వస్తుంది. అదేవిధంగా షష్ఠి విభక్తిలో దాని స్థానంలో స్యా వస్తుంది. అందుకే రామస్య అంటాం. షష్ఠి విభక్తిలో రామేణ అవుతుంది. ఇన్ని వచ్చింది కాబట్టి రామేణ అయిపోయినమాట. అట్లా మనకు గసి అనే పంచవిభక్తిలో ఉంది కాబట్టి దానికి ఆత్ వచ్చిందన్నమాట. అందుకే రామ ప్లస్ ఆత్ రామాత్ అయిపోయినమాట. ఏమైపోయింది? రామాత్. రామ ప్లస్ ఆత్ రామాత్ సమంజసం చేస్తే రామాత్ అయిపోయింది. ఇప్పుడు ఆ హలంత్యం అంతిమ హల్లువర్ణం ఉంది, అందుకు ఇత్సం చేస్తామంటే కాదండి, విభక్తిలో ఉన్నటువంటి అంతిమ హల్లువర్ణానికి ఇప్పుడు ఆత్ వచ్చిన తర్వాత అంటున్నామట. గసిస్తా ఆత్ వచ్చింది కదా, ఆత్ అనుబంధ లోపం చేసుకుందాం. ఆత్లు అనుబంధ లోపం చేసి తక వెళ్ళిపోతుంది. లేదు, నా విభక్తౌ తుస్మాహ తవర్గం యొక్క అక్షరం కాబట్టి అంతిమంలో దానికి ఇత్సంజ కాదు. విభక్తౌ తవర్గస్య సకారస్య మకారస్య ఇత్సంజ నా భవంతి, ఇత్సంజాలు కావు, ఇత్సంజ నా భవతి అని చెప్పి నిషేధించబడింది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి. ఆదిరి ఇంటుడవహ. ఏంటిది? ఆదిరి ఇంటుడవహ. ఆదిరి ఇంటుడవహ. చూడండి, ఇదేమంటుంది? మనము ఇంత హలంత్యమ సూత్రం అంతిమలు చేసింది, ఓకేనా? అంతిమలు చేస్తుంటే అతివ్యాప్తి అవుతుంది. కొన్ని వర్ణాలకు మాకు ఇష్టం లేదండి అని చెప్పి తవర్గాన్ని సకారాన్ని మకారానికి అక్కడ వికల్పం తెచ్చుకున్నాం. లేదంటే ఈ 3 వర్ణాలకు ఈ 7 వర్ణాలకు మాత్రం ఇత్సంజ కాదు అని చెప్పి. తర్వాత ఇంకో సూత్రం వస్తుంది, ఆదిహి. ఇది ఆదిలో మాత్రం చేస్తున్నామట. ఆది కొన్ని నిర్ధారించిన వర్ణాలకు ఆదిలో ఉంటేనే చేస్తున్నామట. ఏంటిది చూడండి, ఏంటంటే ఇది ఆది ఈటుడవహ. ఆది ఇంటుడవహ. ఆదిహి ఆదిలో ఉండాలి. ఏంటివి ఆదిలో? ఆది ఈ చచ జజ్జయ్య పంచమాక్షరం ఈ అన్న ఉండాలంట. ఆదిహి చూస్తున్నారండి స్లైడ్ మీద, ఆదిలో ఉండాలి. ఏంటివి ఆదిలో? అది ప్రత్యయం కావచ్చు, ధాతువు కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఆదిలో ఉండాలి. ఇక్కడ ధాతువు తీసుకుంటామండి, ముఖ్యంగా చూద్దాం. ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఇవి ధాతువులో ఉంటాయి ఎక్కువగా. ఫస్ట్ ఉపదేశమే ఉండాలి. మొత్తం ఉపదేశం ఏదైనా కావచ్చు, ధాతుపాఠం కావచ్చు, ఘనపాఠం కావచ్చు, అష్టాది ఏదైనా కానీ మనకి ఉపదేశం చెప్పాడు కాబట్టి అది ఇబ్బంది. ఉపదేశానికి అనువృత్తి ఎంతవరకు వస్తుంది? ఇక్కడ ఉపదేశానికి అనువృత్తి 8వ సూత్రం వరకు వస్తుందండి. ఏ సూత్రం వరకు? 8వ సూత్రం వరకు ఉపదేశ వస్తుంది అన్నమాట, అనువృత్తి వస్తుంది. ఈ 8 సూత్రాల్లో ఏ సూత్రం వచ్చి ఇత్సంజ పేరు పెట్టినా అది ఈ 5 ఉపదేశాల్లో ఉన్నటువంటి వాటికే ఇత్సంజ పేరు పెట్టుకుంటామంట. అస్తు. అందులో ఆదిరి ఈ టుడవహ, ఈ టుడవహ, ఈ టుడవహ ఇది సూత్రం అండి. ఆదిరి ఈ టుడవహ, ఈ టుడవహ ఇది సూత్రము. ఇక చూడండి, ఆదిహి ప్రథమ విభక్తి ఏకవచనం, ఈ టుడవహ, ఈ టు డు అండి. ఏంది మామూలుగా దీనికి గురు శబ్దం, గురు గురు గురవహ, ఈ టు డు ఇది శబ్దం మనకు. ఈ టు డు దీనికి ప్రథమ విభక్తి బహువచనం ఏమొస్తుంది? గురువుకి గురువహ ఎలా వచ్చిందో డు కాబట్టి డువహ వచ్చిందన్నమాట. డుకి డవహ వచ్చింది. ఇన్ టు డవహ, గురవహ ఈ విధంగానో ఈ టు డవహ. డు అండి, ప్రత్యయానికి అదిలో ఈ అన్న ఉండాలి, టూ అన్న ఉండాలి, డు అన్న ఉండాలి. ఈ గాని టూ గాని డు అన్న ఉంటే అప్పుడు దానికి ఇతని పెడుతుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఈ టుడవహ ఇది ప్రథమ విభక్తి బహువచనం. దీన్ని విడగొట్టారు. ఇశ్చ టుశ్చ డుశ్చ. ఏంటండి? ఇశ్చ టుశ్చ డుశ్చ ఇది ఈక్వల్ టు ఈ టుడవహ, ఈ టుడవహ. ఇక్కడ టూ అంటే టవర్గము, డు అంటే డవర్గం, అట్లా తీసుకోవద్దండి. ఇక్కడ స్వరూపానికి గ్రహించబడతాడు.
టవర్గము చవర్గం అట్లా కాదు. ఇక్కడ టూ అని ఎక్కడైతే ఉందో అదే దానికి ఇట్స్ అని పేరు పెట్టుకుంటామంట. ఓకేనా? ఈ టూ ఇశ్చ టుశ్చ డుశ్చ ఈ టూడవహ ఇతరేతర యోగ ద్వంద్వ. ఏ సమాసం అండి? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఓకేనా? ఎందుకంటే ప్రతి వర్ణానికి ఇక్కడ ప్రాధాన్యత ఉంది. ప్రతి వర్ణానికి ప్రాధాన్యత ఉందన్నమాట. ఇప్పుడు చూడండి అర్థం చూడండి. ఉపదేశేకి అనువృత్తి వస్తుంది, ఇత్తికి కూడా అనువృత్తి వస్తుంది. ఉపదేశే ఇత్తు భవతి. ఏంటి ఉపదేశంలో ఎటువంటి వర్ణాలకు ఇత్తు అంటే కింద సూత్రంలో చెప్పబడింది. చూడండి అర్థ ఉపదేశే అంటే ఉపదేశంలో. ఉపదేశం తెలుసు కదా, మహర్షి పాణిని రచించిన 5 గ్రంథాల్లోంచి ఆదౌ ఆది వర్ణం ఆదౌ స్పష్టంగా చెప్పాడు. ఆదిలో మాత్రమే ఆదౌ వర్తమానానం ఏముండాలంట? ప్రత్యయం కానీ ధాతువు ఏదైనా కానీ ఆదౌ వర్తమానానం ఈ టు డు 3 వర్ణాలు ఉండాలన్నమాట. ఆదిలో ఉండాలి. ఏ ప్రత్యయం తీసుకో, ధాతు తీసుకో, సూత్రం తీసుకో, ఏమని తీసుకో. ఆదిలో ఈ గాని టూ గాని డు గాని ఇవి ఎక్కువ మంది ధాతులు కనిపిస్తాయి. ప్రత్యేక కనిపించవు. ఈ టు డు ఇది ఏతేషాం ఇతి సంజ్ఞా భవతి. ఇత్యేషాం ఇత్యేతేషాం ఇతి ప్లస్ ఏతేషాం ఇత్యేతేషాం అండి. సంధి చేస్తే ఇతి ప్లస్ ఏతేషాం ఇత్యేతేషాం ఇత్ సంజ్ఞా భవతి. వీటికి ఇత్ అని పేరు వస్తుంది. ఇత్యేతేషాం ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ అని పేరు పెట్టుకుంటాం. అర్థమైందా? ఈ కానీ టూ కానీ డు కానీ ఆ ఈ టూ డు ఎక్కడ వచ్చాయి? అవి ధాతులు కింద చూపించారు మనకు. అవి చూద్దాం ఎగ్జాంపుల్స్. ఉదాహరణ ఇమిద ధాతు. ఇమిద స్నేహనే. ఇమిద స్నేహ ఏం తయారవుతుంది? భిన్న భిన్న తయారవుతుంది. ఇక సూత్రంలో ఈ మీద ధాతు అనేది ఈ మీద స్నేహ అనే అర్థంలో ఈ మీద ఈ మీదలో ధాతువులకు ఆదిలో మొట్టమొదటి అక్షరం ఉందండి. మొదటి అక్షరం ఈ ఉండేదా? ఆదిలో ఉంది. ఏదానికి? ధాతు పదంలో ఆది అక్షరము ఈ ఉంది. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఆది ఒకేలా ప్రత్యానికి కానీ ధాతుగా ఆదిలో ఉందని కూడా ఆది ఉంది. ఆదిలో ధాతు కదా, ధాతులకు ఆదిలో ఉంది ఈ ఉంది. కాబట్టి ఇది వచ్చి ఇత్తని పెట్టేసింది. ఒకటి ఈ దొరికింది అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఈ దృశ ప్రగల్భే. ప్రగల్భం అంటే దుష్టత్వం. ఈ దృశ దీని అర్థం అండి. ప్రగల్భ అర్థంలో దుష్టత అర్థంలో. సో ఇక్కడ ఈ దృశ ఇది కూడా ఇందులో కూడా ఈ ధాతు ఈ ఉంది. ఇందులో కూడా ఈ ధాతు మొదటి అక్షరము ఈ ధాతుకు మొదటి అక్షరం ఈ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఉంది కాబట్టి ఇట్స్ అని పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఈ క్షిద క్షిణ ఈ క్షిద ధాతుని ఇక్కడ కూడా ఈనే ఉంది. ఇక్కడ 3 ధాతులు చూపించామట. 3 ఏంటి 4 ఉన్నాయి. ఈ ఇంది ధాతు ఏంటంటే ధాతు అని శబ్దం కాదు. ఇమిద ఈ దృశ ఈ క్షిద ఈ క్షిణ క్షిణ ఇదేంటి? ఈ క్షిద ధాతు. 3 ధాతులు ఉన్నాయి. 3 ధాతులకు ఆది ఏముందండి? ఈ యకారం ఉంది. యాకి ఈ ఉంది. ఈ ఉంది మొట్టమొదటి అక్షరము. సూత్రం ఏం చెప్పి మనం ఈ ఉండాలి, టూ ఉండాలి, డు ఉండాలి. ఇక్కడ మనకు 3 ధాతువుల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ 3 ఉపలక్షణంగా 3 ఉదాహరణలు చూసుకున్నాం ఎగ్జాంపుల్ గా. సో ఈ 3 ఆదిలో ఉన్నటువంటి ఈకారం కాబట్టి దానికి ఇత్తని పేరు పెట్టేస్తున్నాం. ఇత్తని పేరు పెట్టేస్తే అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది? మిగిలిన వర్గాలు మాత్రం మిగులుతాడు, మీద మిగులుతుంది అన్నమాట. ఓకే. తర్వాత ఏముంది? టు వే ప్రి. 2కి చూపిస్తున్నాడు. టు వే ప్రి ధాతు అండి. ఏ ధాతు? టు వే ప్రి. దీనికి రూపం వేపతుష్ట శరీరేమే రోమ హర్ష జాయతే. వేపతుష్ట శరీరేమే రోమ హర్షశ్చ జాయతే. దీని యొక్క ఉపయోగం వేపతుష్ట అనేది టు వే ప్రి ధాతుడు తయారైందండి. ఓకే. దీని అర్థం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్పుకోవచ్చు. ఇక్కడ టు వే ప్రిలో ఇది ధాతువు. ఈ ధాతువునకు ఆదిలో ఏముందండి? ఈ ధాతువులకు అందులో 2 ఉంది. మనం చెప్పినాం ఈ అన్న ఉండాలి, ఆదిలో 2 అన్న ఉండాలి, ఏదో ఒకటి ఉండాలన్నమాట. 3 ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి ఉంటే చాలు. ఈ ఉంది. ఈకి సంబంధించిన ఉదాహరణ చూసాము, ధాతువులు చూసాము. టు వే ప్రి. టు వే ప్రి ఏముందండి? 2 ఉంది. టు వే ప్రి ధాతువు ఇది. ఈ ధాతునకు ఆది అక్షరం 2 ఉంది. అందుకే దానికి ఇత్తని పేరు పెట్టేసింది. ఎవరు? ఈ సూత్రం వచ్చింది. ధాతునకు ఆదిలో 2 ఉంటే దానికి ఇత్తని పేరు పెట్టేస్తాను. ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టడం ఏమవుతుంది? తస్యలోపం వచ్చేసి దాన్ని తీసుకెళ్తుంది. తీసుకెళ్ళడం అంటే కనిపించకుండా చేయడం. అప్పుడు ఏం మిగులుతుంది? వేపురు మిగులుతుంది. ఓకేనా. అక్కడ ఈ ఇందిలో కూడా ఇంది మిగిలింది. ఈ క్షుణ్ణలో క్షుద మిగిలింది. ఈ క్షుదాలో మిగిలింది. ఈ దృశాలో దృశ మిగులుతుంది. ఈ మిదాలో మిదా మిగులుతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇది సంధి చేస్తే గిన. అలాగే 2 ఓస్పి. మో ధాతు ఏంటి? 2 ఓస్పి. దానికి రూపం స్వయతు తయారు. 2 ఓస్పి ధాతువు చేస్తే స్వయతు తయారవుతుంది. ఆ రూపసిద్ధి మనం తర్వాత చూద్దామండి. 2 ఓస్పిలో 2 ఓస్పి ధాతు మొట్టమొదటి అక్షరం 2 ఉంది. 2 ఓస్పి ధాతు మొట్టమొదటి అక్షరం ఉంది
టూ ఉందన్నమాట. ఇక్కడ టూ ఉంది కదా, అందుకే ఈ సూత్రం వచ్చేసి ఇత్తని పేరు పెట్టేస్తుంది. అప్పుడు ఇత్తని పేరు పెట్టిన తర్వాత ఏమవుతుంది, లోపం అయిపోతుంది కాబట్టి ఓస్వి మిగులుతుంది. తర్వాత డుపచస్ పాకే, డూకి చూపిస్తున్నారు. ఈకి చూసాము, టూకి చూసాము. డుపచస్ పాకే, ఇక డుపచస్ దాంట్లో డూ ఉంది, మొట్టమొదటి అక్షరము మొట్టమొదటి డూవే ఉండాలన్నమాట. డుపచస్ పాకే డూ ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం వచ్చి దానికి డూ ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే ఏమవుతుంది, డూ వెళ్ళిపోతుంది, అప్పుడు పచస్ ఉంటుంది అన్నమాట. పచస్. అలాగే డూ వప్పు, ఇక్కడ డూవప్ ధాతు, డూవప్ కూడా మొట్టమొదటి అక్షరం డూ ఉంది. డూ ఉంది కాబట్టి ఆది అక్షరానికి ఇత్తని పేరు పెట్టింది ఈ సూత్రం, అందుకే డూ వెళ్ళిపోయింది. అందుకే దీంతో డూవప్ ధాతు ఉప్త్రిమం అనే రూపం తయారవుతుందన్నమాట, ఉప్త్రిమం. అలాగే డుక్రీకరణే, డుక్రీకరణ ధాతు, దీని అర్థం లేదు, డైరెక్ట్ గా ధాతు తీసుకున్నాము. డుక్రీలో డూ ఉంది, మొట్టమొదటి అక్షరం ఏముందండి, డూ ఉంది, దానికి కూడా ఇత్తని ఈ సూత్రం ద్వారా ఇత్తని పేరు పెట్టుకుంటే, ఇత్తని పెట్టుకుని దానికి లోపం చేస్తాం, అప్పుడు ఏమో క్రీ మిగులుతుంది అన్నమాట. ఓకేనా. ఇది ఆదిలో ఉండేదానికి ఇది వచ్చింది, అంతిమంలో ఉండేదానికి ఇక్కడ డుక్రీలో యా ఉంది, అంతిమ ధాతులకు అంతిమంలో యా ఉంది కదా, హల్ వర్ణం ఉంది కాబట్టి హలంత్యం చేత వెళ్ళిపోతుందండి. దానికి హలంత్యం ఇత్తని పేరు పెట్టేసుకుంటాము. డుపజస్ లో కూడా, డుపజస్ లో అంతిమ సకారానికి అంతిమంలో ఉంది కదా, ధాతులకు అంతిమంలో ఉంది కదా, అంతిమ హల్ వర్గం హిత్ సంజయ్ పోతుంది కాబట్టి సక హలంత్యం చేత అయిపోతుంది. అలాగే అన్నిట్లో కూడా ఇక్కడ ఏమున్నా, ఈ హిందీలో ఉంది హ్రస్వం ఉందండి, ఇమిదాలో ఉంది, ఇక్కడ అచ్చు ఉంది అనమాట. ఇమిదాలో దీర్ఘ ఆకారం ఉంది, ఈ దృశ్యాలో దీర్ఘ ఆకారం ఉంది, ఇక్ష్విదాలో దీర్ఘ ఆకారం ఉంది, అంటే ఇక్కడ అచ్చులు ఉన్నాయి. ఇది కూడా అనునాసిక అచ్చు అనమాట. కాబట్టి అచ్చులకేమో ఉపదేశ అజనునాసిక ఇత్తు వచ్చేసి దాలో ఉండే ఆకారానికి ఇత్తని పేరు పెట్టేస్తుంది. ఇక్కడ మిదాలో ఉండే ఆకారానికి, దృశ్యాలో ఉండే ఆకారానికి, క్షుదాలో ఉండే ఆకారానికి. అలాగే టూ వేపులో కూడా, వేపు అనే దుకారం కూడా అచ్చులో వస్తుంది కాబట్టి దీని కూడా ఉపదేశ అజనునాసిక తోటి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా. అలాగే డువప్లో అంతిమ పకారానికి హలంత్యం, డుపచస్ లో అంతిమ సకారానికి హలంత్యం, ఆ పచా మిగులుతుంది. మళ్ళీ పచాలో కూడా ఆ ఉంది, పచా చాలో ఉండే ఆకారము అచ్చు కాబట్టి ఉపదేశ అజనునాసిక ఎత్తి ప్రకారంగా ఇత్తని పేరు పెట్టేసుకుంటాం. ఈ రకంగా అన్నిటికీ ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్యలోప అదిశలోప చేస్తే కేవలము డుపచస్ కి పచ్చ మిగులుతుంది, డువప్ కి వప్పు మిగులుతుంది, డుక్రీకి క్రూ మిగులుతుంది. ఓకేనా. అలాగా అన్ని తీసుకో, ఈ దృశాకి ఇద్ది మిగులుతుంది, మిద్ది మిగులుతుంది, ఈ దృశాకి దృశ్య మిగులుతుంది, ఈ క్షుదాకి క్షుద్ది మిగులుతుంది అన్నమాట. ఓకేనా. ఈ ఇందికి ఇందు మిగులుతుంది అనుమతి లోప చేసుకుంటే. సో ముఖ్యంగా ఈ సూత్రం మనకి ఏం చేసింది, ప్రత్యయానికి కానీ ధాతు కానీ, ధాతు ఇక్కడ ధాతులు చూసాం మొత్తం, ధాతువునకు ఆదిలో ఈ గాని టూ గాని డూ గాని ఉంటే ఈ సూత్రం వచ్చి ఇత్తని పెట్టింది. అచ్చులకు వేరే సూత్రం వచ్చి చెప్పింది, ఉపదేశ జనాస్కితో హలులేకేమో హలంతో వచ్చి చెప్పింది. అందుకే అవి వాటి పనులు వచ్చి పనిచేసినాయన్నమాట. ఎవరి యొక్క కండిషన్స్, ఏ సూత్రం యొక్క దాయత్వం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఉన్నాయో ఆయా సూత్రాలు వచ్చి పనిచేస్తూ పోతాయండి. ఇది కేవలం ఆది ఉంటుండే, ఆదిలో ఉండే ఈ గాని టూ గాని డూ గాని ఇత్తని పెట్టి వెళ్ళిపోయింది. అది తర్వాత అచ్చు కూడా ఉంది, అచ్చుకేమో ఉపదేశ అజన్యాసకి వచ్చేది ఇత్తని పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత హల్లు కూడా ఉంది, హల్లుకేమో హలంత్యం వచ్చేసి ఇత్తని పెట్టి వెళ్ళిపోయింది అన్నమాట. దానికి లక్షణాలు ఏమిచ్చే కదా, అది ఇత్తని పెట్టిపోయింది. తర్వాత చేయాల్సిన పని తస్యలోపం వచ్చి అది లోపం చేసుకుంది. లోపం అంటే ఏం చేయాలంటే కనిపించకుండా చేయడానికి లోపం అంటే చెప్పి అదిశ లోపం చెప్పింది. అందుకే మిగిలిన స్వరూపం ఏదో అది పెట్టుకుంటాం, అది పెట్టుకుని మనం ప్రత్యం చేసుకుని దాంట్లో మన ముందు ప్రక్రియ ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు ఇమిదాతోటి మిన్న, ఈ దృశాలు దృష్ట, ఇంద, ఏవైతే ఉప్త్రిమం పక్త్రిమం స్వయతు, ఈ రూపాలు ఎలా ప్రక్రియ ముందు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో అలాగా జరిగిపోతాయి. సో ముఖ్యంగా ఈ సూత్రం యొక్క దాయత్వం ఏంటి, ధాతున కంటే ఏదైనా కానీ ఉపదేశ ఆదౌ వర్తమానం, ఉపదేశం అది కాదు, ధాతు కావచ్చు ప్రతి ఏమని తీసుకో, అందుకే ధాతు అని చెప్పి నిర్ధారించలేదు, ఉపదేశంలో ఏదైనా కావచ్చు. ఉపదేశే ఆదౌ వర్తమానానం, వర్తమానంగా ఉండేటువంటి ఏది ఈ గాని టూ గాని డూ గాని, ఈ టూ డు ఇది ఏతేషాం ఇది సంజ్ఞా భవతి అని చెప్పి ఈ సూత్రం ఇతని పెట్టిందండి. ఓకే. ఇదేమో ఆదిలో ఈ టూ డూకి మాత్రం పెడుతుంది. ఇది ఈ సూత్రం యొక్క అర్థం అండి. అస్తు స్పష్టమైందే. ఓకే అండి. సో ఇంకా ఉన్నాయి, అవి మళ్ళీ చూద్దామండి. ఒక సందేహం చెప్పండి. ఓకే, ఇది సింపుల్ గా ఉంది. नमस्ते आचार्य जी। ఓకే, నమస్తే అండి. ओम नमस्ते आचार्य జీ जी। आचार्य जी हम लक्ष्मण आर्य आचार्य जी। చెప్పండి లక్ష్మణ్ గారు. जी आचार्य जी, ఇక్కడ మనకు మొదట ఇత్తు సంధ్య ప్రకారణంలో ఉపదేశే అజనునాసిక అక్కడి నుంచి మహర్షి
ప్రకరణం ప్రారంభించారు కదా, అందులో ఉపదేశే అంటే మహర్షి పాణి గారు ఉపదేశించినటువంటి 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అష్టాధ్యాయి, అలాగే ధాతుపాఠము, పునాది సూత్రము, తర్వాత ఘనపాఠం అని చెప్పారు కదా ఆచార్యజీ. ధాతుపాఠం అంటే ధాతు పాఠంలో ఉన్నటువంటి 2000 సూత్రాలకు ఎక్కడైతే అనునాసిక అని పేరు పెట్టారు దాంట్లో, తర్వాత మళ్ళీ ధాతుపాఠం అని చెప్పినాక ఈ ఘనపాఠం అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు ఆచార్యజీ? ఘనపాఠం అంటే ఆ గణంలో ఉన్న ధాతువులే కదా ఆచార్యజీ. ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఇక్కడ గణం అంటే ధాతు, అది సమూహం అని అర్థం. గణపాఠం ఉండే గణం అంటే సమూహం. అక్కడ ఒక సమూహంలో కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయి, ఆ శబ్దాలకు ఒక పేరు పెట్టబడ్డాయి అన్నమాట. గణం అంటే సమూహం. అక్కడ గణం అంటే అక్కడ సమూహమే, కానీ ధాతు యొక్క సమూహము, ఇక్కడ శబ్దాల యొక్క సమూహం. అర్థమైంది? గణపాఠంలో కొన్ని శబ్దాలు తీసుకోబడ్డాయి, విశిష్ట శబ్దాలు తీసుకోబడ్డాయి, ఆ శబ్దాలకు మనము గణపాఠం చెప్పామట. అర్థమైందా? దాంట్లో ఇప్పుడు ఏంటంటే కొన్ని విశిష్టమైన శబ్దాలు తీసుకొచ్చి వాటికి మాత్రమే ఈ గణంలో ఉండే వాటికి ఈ ప్రత్యయాలు వస్తాయి, ఈ గణంలో ఉండేటువంటి వాటికి ఈ ప్రత్యయాలు వస్తాయని శబ్దాల యొక్క సమూహాన్ని గణపాఠం అని చెప్పాము. అక్కడ ధాతుల యొక్క సమూహాన్ని ధాతుపాఠం చెప్పామంట. అక్కడ ధాతుపాఠం చెప్పిన గణపాఠం చెప్పలేదు. అక్కడ గణం అంటే సమూహము. అక్కడ ఊరిక గణ శబ్దం ఎందుకు వచ్చి భూవాది గణము, అదాది గణము, జుహోత్యాది గణము, దివాది గణము, అక్కడ ధాతుల యొక్క సమూహం చెప్పడం కోసం వచ్చింది. ఇక్కడేమో శబ్దాల యొక్క సమూహం చెప్పడం కోసం సమూహ శబ్దం వచ్చిందండి. ఓకేనా? ధన్యవాదాలు. శబ్దాలు గణపాఠంలో మొత్తం శబ్దాలు ఉంటాయి, ధాతులు కాదు. అంటే తయారు చేయబడిన శబ్దాలు తీసుకుంటామంట. లింగాల శాస్త్రంలో కొన్ని లింగాలు, విశిష్టమైన శబ్దాలు స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగం నిర్ధారించబడ్డాయి. ఏ శబ్దం ఏ లింగంలో ఉండాలి అది లింగాల శాస్త్రంలో ఉంది. ఉనాది కూడా సూత్రాలే ఇవి మనకు రూపసిద్ధిలో సహాయపడతాయి, కానీ ఎక్కువగా ఉనాది సూత్రాలు వేదంలో ఉండే శబ్దాలు ఉత్పన్నం చేయడంలో ఇవి సహకరిస్తాయి అన్నమాట. జీ ఇంకొక సందేహం ఉందా? మహోదయ జీ, నా విభక్తౌ తుస్మాహ అనే దాంట్లో తుస్మాహ అనే దానికి విగ్రహవాక్యం రాసినప్పుడు తుశ్చ, సశ్చ, మశ్చ, తుస్మాహ అని రాశారు కదండి విగ్రహవాక్యం. అక్కడ తుశ్చ అన్నప్పుడు తు వర్గం మొత్తం 5 అక్షరాలు తీసుకోవాలని దాని అర్థం వచ్చింది, అంతే కదండి? 5 అక్షరాలు తీసుకోవాలి కదా. అదే విధంగా ఆదిరి టుడవహ అనే దాంట్లో ఈ టుడవహ, ఈ టుడవహ అనే దాన్ని కూడా దీనికి విగ్రహవాక్యం ఎలా రాశారు? ఇశ్చ టుశ్చ అన్నాడు. అక్కడ తుశ్చ రాసినట్లు ఇక్కడ టుశ్చ రాశారు దీనికి విగ్రహవాక్యంలో. అక్కడ తుశ్చ రాసినప్పుడు 5 అక్షరాలు తీసుకుంటున్న ఆ వర్గం మొత్తం. ఇప్పుడు ఇది అదే విధంగా దీని విగ్రహవాక్యం టుశ్చ అని రాశారు కదా, ఇక్కడ కూడా 5 అక్షరాలు తీసుకోవాల్సి వస్తుంది కదా దాని ప్రకారం. మనము ఓకే అండి, కరెక్ట్ మీరు చెప్పేది బానే ఉంది. మనము వర్గాక్స్ ఏం తీసుకుంటాం అండి? చుట్టూ తుప్పు. టు అంటే కవర్గం, సు అంటే చవర్గం, టు అంటే టవర్గం, టు అంటే పోర్గం. అవి మొట్టమొదటి అక్షరం తీసుకుందాం. ఇక్కడ ఏమైనా ఈ ఉంది, ఈకి ఏమైనా వర్గం వస్తుందా? రాదు కదా. సాహచర్యం చేత ఇది కూడా అక్కడ తీసుకోబడేవాడు. ఓహో, సహచర్యం అన్నమాట. సాహచర్యం చేత ఏ సాహచర్యం ఉందో అది తీసుకోబడుతున్నమాట. ఇక్కడ అది వర్గాక్షం తీసుకోబడదు. అర్థమైంది మహోదయ, చాలా బాగా. ఇక మర్చిపోకుండా ఉంటాం ఇది. ఆ సహవాసం వల్ల ఇది ఇలా అయిపోయింది అనమాట. ఓకే, సహవాస దోషం అంటారు చూడండి, సహచర్యం వాళ్ళ దగ్గర. వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అని అంటారండి. సహవాస దోషం వల్ల వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అని అంటారు. అర్థమైందండి. లక్ష్మణుడు అనగానే రాముడి దగ్గర ఉన్నటువంటి లక్ష్మణి తీసుకుని సాహచర్యం చేసి లక్ష్మణుడు ఎప్పుడు రాముడి దగ్గర ఉంటారు, అది తీసుకుంటాం. పరశురాముడి దగ్గర లక్ష్మణి తీసుకోమాట, సాహచర్యం తీసుకుంటాం.
ఓకేనా? అర్థమైంది. ధన్యవాదాలు గురుగారు. అర్థం అండి. ఓకే అండి. మహోదయ టవర్గంలో టాటా డాఢా వస్తాయి కదా, మళ్ళా డు అని ఎందుకు వచ్చింది? ఈ ధాతులు నిర్ధారించబడ్డాయి కదా, అందుకే 3 వర్గాలు తీసుకుని ధాతులు ఎక్కడైతే ఉన్నాయో వాటి కోసం ఎక్కడెక్కడ ధాతు డు కానీ ఊ ఉంటే వాటికి మాత్రం చెప్పడం కోసం. అక్కడ టవర్గంలో ఉండే వర్ణాలు కాదు, ఇక్కడ ధాతువులు అలాగే చెప్పబడి ఏమైనా ఈ మీద స్నేహ టూ వైపు ధాతు డుపచేసి బాకి ధాతులు ఇవ్వబడేటువంటి అక్షరాలండి. వర్గాలు ఉండే అక్షరాలు కాదు. ధాతులు అదే విధంగా సేమ్ అలాగే చెప్పబడ్డాయి. వాటికి రిచ్ అనేది పెడుతున్నాం అన్నమాట. వర్గాక్షరాలు కాదు ఇక్కడ. ఓకేనా? ఏ ధాతుల్లో ఇలా చెప్పబడ్డాయి వాటిని ఇత్ అని పేరు పెట్టుకుని లోపం చేయడం కోసమే ఇక్కడ విశేషంగా ఈ 3 వర్గాలు తీసుకోబడ్డామంట. ఇక చాలా ఉంటేనే ఇక్కడ చెప్పాల్సిన అవసరం. ఒకటి చెప్పి 20 అని చెప్పి మొత్తం వదిలేసేవా అని ఘన సమూహాన్ని చెప్పి తీసుకునేవా అనమాట. మొత్తం ఇట్లా ఎటువంటి ఇప్పుడు హలంతి చెప్పింది సూత్రం అది వ్యాపకంగా ఎక్కడైనా కానీ 5 గ్రంథాల నుంచి అంతిమ హలవలను ఇచ్చండి చేసేది చెప్పినమాట. అతి వ్యాప్తి వచ్చేసినమాట. ఇది అలా చెప్పలేదు. ఎక్కడైతే ఆది ఈ టు డు యు ఉంటేనే ఆదిలో ఉండాలి. అది కూడా మళ్ళీ అది ఇలాగే ఉండాలి అన్నమాట. ఈ టు డు ఎక్కడ ఎలాగో అలాగే ఉన్నాయి. అప్పుడు మాత్రమే ఇతని పేరు పెట్టబడుతున్నమాట. అంటే విశిష్ట స్థలంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 వర్ణాలే ఎక్కువ కాబట్టి వీటికే నిర్ధారించి ఇతని పేరు పెట్టి మహర్షి పాణి వాటిని తొలగించేసాను అనమాట. ఇష్ట సిద్ధి కోసం, రూపసిద్ధి కోసం, లక్ష్య సిద్ధి కోసం. ఓకేనా? అవి మీకు ప్రయోగాన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటాయి. మనం చూద్దాం రాబోయే రోజుల్లో. ఓకే అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే ఆచార్య.